వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. యావత్ భారతదేశం ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారో, ఆ బడ్జెట్లో ఏమేం రాబోతున్నాయి, ఎవరికి లాభం చేకూరబోతుంది, ఏ రంగాలకు ఊతమివ్వబోతుంది, ఇలాంటి అన్ని అంశాలపై దేశం అంతా దృష్టి కేంద్రీకరిస్తే ఇటు తెలంగాణలో అటు ఏపీలో మాత్రం దాన్ని మించి అనేలా 2 ఎపిసోడ్లు జరుగుతున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈరోజే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆయన నివాసం నందినగర్లోనే విచారిస్తుంది సిట్. అది దాదాపు 4 గంటలుగా కేసీఆర్ విచారణ జరుగుతుంది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అంబటి రాంబాబు నిన్న రాత్రంతా ఆయన్ని మాజీ మంత్రి ఆయన్ని జైల్లో పెట్టడం, కొద్దిసేపటి క్రితమే మరో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి నిప్పంటించడం, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ 2 సంఘటనలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ తెలంగాణలో కూడా అధికార విపక్షాల మధ్య రాజకీయ వేడి రాజేశాయి. అధికార దుర్వినియోగం చేస్తున్నారు, కక్ష సాధింపుకు దిగుతున్నారంటూ ప్రతిపక్షం మండిపడుతుంటే అధికార పక్షం మాత్రం తప్పులు ఎవరు చేసినా శిక్ష తప్పదంటూ హెచ్చరికలు జారీ చేస్తాయి. ఇలా దేశంలో బడ్జెట్ 2 రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో అంబటి రాంబాబు జోగి రమేష్ వ్యవహారం, తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా కేసీఆర్ విషయానికి వస్తే 4 గంటలుగా కూడా నందినగర్ కేసీఆర్ నివాసంలో విచారణ జరుగుతుంది. ఇది ఈరోజు తెలంగాణలో హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం, తెలంగాణ భవన్ వద్ద భారీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులు మోహరించడం, అటు నందినగర్ వైపు మాత్రం ఎవరిని వెళ్ళనీయట్లేదు. కేసీఆర్ ఇల్లు అది, ఆయన ఇంట్లోనే సిట్ విచారిస్తుంది. ఈ విచారణలో ఏం జరుగుతుంది అనేది బయటకు తెలియకపోయినా బయట మాత్రం నాయకులు, కార్యకర్తలు నిరసనలు, ఆందోళనలు, గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాంటి వాతావరణం బీఆర్ఎస్ శ్రేణులు చూపించేవో, ఎలాంటి దూకుడు కనిపించేదో ఈరోజు మళ్ళీ అలాంటి హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఇప్పుడు ఈవినింగ్ ఏ నిమిషమైనా రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించవచ్చు బీఆర్ఎస్ అని ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో రేవంత్ రెడ్డి నివాసం వద్ద కూడా పక్కనే ఉంటుంది. రైట్ సైడ్ తెలంగాణ భవన్, నందినగర్ కేసీఆర్ నివాసం ఉంటే జూబ్లీ చెక్ పోస్ట్కి లెఫ్ట్ సైడ్లో రేవంత్ రెడ్డి నివాసం, ఆయన క్యాంప్ ఆఫీస్ ఉంటాయి. కాబట్టి అక్కడ ముట్టడించే అవకాశం ఉంటుందేమో అనే ఆలోచనతో అక్కడ పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అటువైపు ఎవరిని వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. ఈరోజు రాత్రి ఆయన బయలుదేరుతున్నారు. రేపు రాత్రి వరకు రావచ్చు, ఆయన తెలంగాణకు చేరుకుంటారు. ఈ హై టెన్షన్ క్రియేషన్ చేసిన వ్యవహారంలో కేసీఆర్ మాత్రం కొంత విచారణకు వెళ్లే ముందు నాయకులు, కార్యకర్తలతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ విషయాన్ని కొంతమంది నాయకులు మనతో పంచుకున్నారు. అదే సమయంలో సిట్ అధికారులతో కూడా విచారణ కంటే ముందే అందరూ ఉన్నప్పుడే తప్పుడు కేసులు పెట్టి ఇరుకునబడొద్దు అని ఒక రకమైన సూచనతో కూడిన హెచ్చరిక అనుకోవచ్చు. అది కేసీఆర్ సిట్ అధికారులను చేసినట్లు మనకు తెలుస్తుంది. అదే సమయంలో 2వ ఫ్లోర్ నందినగర్లో నివాసంలో కేసీఆర్ ఉంటారు. గతంలో ఉద్యమ సమయం నుంచి అక్కడే ఆయన నివాసం. ఆ తర్వాత ఫామ్ హౌస్ గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మారినాక ఆ తర్వాత అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అంతకుముందు మొత్తం నందినగర్ కేంద్రంగానే తెలంగాణ ఉద్యమం యావత్తు, అంటే 2001లో పార్టీ పెట్టడం నుంచి తెలంగాణలో కీలక ఘట్టాలన్నిటికీ ఇప్పుడు కేసీఆర్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్లో విచారణ ఎదుర్కొంటున్నారో ఆ గదే వేదికగా మారింది. ఆ గదిలో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న చాలామంది నేతలు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, టీడీపీలో గతంలో పనిచేసిన వాళ్ళు, లేదంటే బీజేపీలో ఉన్న వాళ్ళు చాలామంది అక్కడ కేసీఆర్తో అక్కడే కూర్చొని తెలంగాణ ఉద్యమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే అంశాన్ని అక్కడే చర్చలు జరిపారు. తెలంగాణ మూమెంట్ని అక్కడి నుంచి అదే కేంద్రంగా నడిపారు. తెలంగాణ వచ్చినప్పుడు కూడా కేసీఆర్ అక్కడే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు, ఆ బిల్లు పెట్టిన రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టారు. ఆ తర్వాత ఆయన వచ్చింది కూడా నందినగర్కే. ఇప్పుడు అక్కడే విచారణ ఫోన్ ట్యాపింగ్లో సాక్షిగానే అయినప్పటికీ విచారణ ఎదుర్కొంటున్నారు. 4 గంటలుగా ఒక 6 పోలీసు అధికారులు ఆయన్ని రౌండప్ చేసి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆయన దానికి జవాబు చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్తో తనకేం సంబంధం లేదని మొదటి నుంచి అంటున్నారు. ముఖ్యమంత్రిగా తనకేం బాధ్యత ఉండదని అదే వాళ్ళతో చెప్తున్నట్లు మాకు తెలుస్తుంది. ప్రస్తుతం నందినగర్ నివాసం వద్ద మా ప్రతినిధి కిరణ్ అప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విచారణ ఏ రకంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది నందినగర్ నివాసంలో వివరించేందుకు కిరణ్ అందుబాటులో ఉన్నారు. తెలంగాణ భవన్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం, కార్యకర్తలు బయటకు చొచ్చుకురావడం, పోలీసులు అడ్డుకోవడం, ఇలాంటి వాతావరణం తెలంగాణ భవన్ వద్ద ఉంది. అక్కడ మా ప్రతినిధి అజయ్ ఉన్నాడు. ముందు కిరణ్తో మాట్లాడదాం. కిరణ్, దాదాపు 4 గంటలుగా విచారణ జరుగుతుంది. సంతోష్ రావు కానీ, అంతకుముందు కేటీఆర్ కానీ, దానికంటే ముందు హరీష్ రావు గారు, ఈ నెల 20న హరీష్ రావు, 23న కేటీఆర్, 27న సంతోష్ రావు విచారణ జరిగింది. దాదాపు ప్రతి ఒక్కరి విచారణ కూడా 7 గంటల పాటు జరిగింది. అంటే 7 గంటలకు సరిపోయేంత క్వశ్చనీర్ ఏమన్నా సిద్ధం చేసుకొని వస్తున్నారా,
సరిగ్గా 7 గంటలు విచారించాలనే ఉన్న టార్గెట్గా సెట్ పెట్టుకుందా? ఇప్పుడు ఇంకా 4 గంటల విచారణ పూర్తయింది దాదాపు, ఇంకా 3 గంటలు కేసీఆర్ను విచారించే అవకాశం ఉందా? అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ వాతావరణం ఏంటి ఇప్పుడు? గడిచిన 4 గంటలుగా నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సిట్ అధికారులు 2వ అంతస్తులో కూడా విచారణ సాగిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 3 గంటల 10 నిమిషాలకి సిట్ అధికారులు 2వ అంతస్తులోని గదిలోకి వెళ్ళారు. తర్వాత కేసీఆర్ని ఒక్కరినే లోపలికి అనుమతించారు. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒకసారి మనం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీని వాళ్ళ సిట్ అధికారులు సిట్ ఆఫీసులో విచారించినప్పుడు 7 గంటలకు పైగా విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మాజీ సీఎం కేసీఆర్ విషయంలో మాత్రం కొంత సడలింపించినట్టు కనిపిస్తుంది. మరొక గంటన్నరలో విచారణ ముగిసే అవకాశం ఉన్నట్టు కొంత ప్రాథమిక సమాచారం ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్న అనధికారిక సమాచారం ప్రకారం అయితే బయటికి వెల్లడవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేతకు సంబంధించి కూడా, అప్పటి ప్రభుత్వం సంబంధించి కూడా ఎస్ఐబిలో పనిచేసిన ప్రభాకర్ రావు సంబంధించి, ఎందుకంటే అతడి పదవీకాలం ముగిసినా కానీ చాలా రోజుల పాటు ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించారు. ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ సంబంధించి కూడా ఆయన పదవీకాలం ముగిసినా కానీ చాలా ఏళ్ల పాటు ఆయన డీసీపీగా కొనసాగిన నేపథ్యం, అందుకు సంబంధించిన విషయాలను అడిగే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు ఇప్పటి వరకు, ఎందుకంటే సుమారుగా గడిచిన ఏడాది కాలంగా సుమారుగా 2 ఏళ్ల పాటు, ఎందుకంటే కొత్త సిట్ ఏర్పడిన తర్వాత కూడా కొంత సిట్టు దూకుడుగా వ్యవహరించింది. గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావుతో పాటు కొంతమంది బాధితులకు సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ పార్టీలో ఉన్న సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కొంతమందిని విచారణ చేసిన నేపథ్యంలో ఆ వివరాలను ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్ను విచారిస్తున్నట్టు తెలుసు. ముఖ్యంగా మనం చూసుకుంటే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ కుమార్ సంబంధించి కూడా కేవలం నాన్ క్యాడర్ సంబంధించిన సిట్ అధికారులు విచారణ చేసి, కేసీఆర్ విచారణ మాత్రం 2 సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు ఒక ఎస్పీ, అదనపు ఎస్పీ, అదేవిధంగా 2 డిఎస్పీ శాఖకు సంబంధించిన అధికారులు, మొత్తంగా 6 విచారణ సాగిస్తున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినప్పుడు ఇక్కడ సంబంధించిన డీసీపీగా ఉన్న విజయ్ కుమార్ నేతృత్వంలో కూడా ప్రస్తుతానికి ఆయన జాయింట్ సిపి హైదరాబాద్ ఎస్పీగా ఉన్నారు. ఆయన నేతృత్వంలో కూడా విచారణ అంతా కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా కేసుకు సంబంధించి కొంత అనేక విషయాలను కూడా బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని ఛాలెంజింగ్, ఎందుకంటే అప్పుడు ఆయన ఇక్కడ డీసీపీగా ఉన్నప్పుడు పంజాగుట్లో 2014 మార్చి 10వ తేదీన కూడా కేసు నమోదు దగ్గర నుంచి కూడా కొంత చాలా సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం కూడా ఆయన చేశారు. కాబట్టి తిరిగి కొత్త సీట్లో ఆయనని కొంత కీలక ఆఫీసర్గా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మనం చూసుకుంటే మిగతా సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల విచారణ సందర్భంలో కూడా సుమారుగా ఒక్కొక్కరిని 7 గంటల పైగా విచారించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ కేసీఆర్ విషయానికి వస్తే మాత్రం మరొక గంటన్నరలో కూడా విచారణ ముగిసే అవకాశం ఉన్నట్టు కొంత సమాచారం అవుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మరొక గంట, అంటే సుమారుగా 4:30-5:30 గంటల పాటు కూడా విచారణ సాగించే అవకాశం ఉంటుంది. మీరు చెప్తున్నట్టు, ఇందాక మీరు చెప్పినప్పుడు నందినగర్లోని కేసీఆర్ నివాసంలో గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుతం ఆయనతో లేని వారు కూడా ఎక్కడైతే ఉద్యమ రచన కావచ్చు, చాలా అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించిన అంశాలను చర్చించిన గదిలోనే సిట్ అధికారులు కూడా ప్రత్యేకంగా ఆయనని విచారించడం కొంత హాట్ టాపిక్గా మారింది, చర్చనీయాంశంగా మారింది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా మరొక గంట పాటు విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఎవరైతే కొంత బాధితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, నిందితులు, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్న సంబంధించిన వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారం కూడా కేసీఆర్ను విచారణ సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరొక గంట పాటు విచారణ సాగే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం, విచారణకు సంబంధించిన అప్డేట్స్ మీ నుంచి తీసుకుంటూ ఉంటాం. ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గరికి వెళ్దాం. అక్కడ విచారణ పూర్తయిన తర్వాత అజయ్, కేసీఆర్ నేరుగా తెలంగాణ భవన్కి వచ్చే అవకాశం ఉన్నట్లు ఒక ప్రచారం జరుగుతుంది, అవకాశం ఉన్నట్లు కొంత సమాచారం కూడా అందుతుంది. అంటే విచారణ పూర్తయిన తర్వాత ఇక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులతో వచ్చి మాట్లాడి వెళ్తారు కేసీఆర్ అనే ఒక సమాచారం ఉంది. ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉంది? ఇక్కడ భారీ ఎత్తున ఉదయం నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేశారు. కొద్దిసేపటి క్రితం వాళ్ళు బయటకు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తారనే ఆ చర్చ జరిగింది. దాంతో అక్కడ కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఏం వాతావరణం ఉంది ఇప్పుడు తెలంగాణ భవన్ దగ్గర? ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది మీకు? కళ్యాణ్, ఉదయం నుండి ఎలాంటి వాతావరణం ఉంది, ఇప్పుడు కూడా అలాంటి వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఇంకా హైటెన్షన్ వాతావరణమే ఉందని చెప్పుకోవచ్చు. అయితే కేసీఆర్కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు నందినగర్లోని తన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దారులన్నీ కూడా మూసేయడంతో వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ భవన్కు చేరుకొని ఇక్కడ
వివిధ రకాలుగా కేసీఆర్కు మద్దతుగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది ఉదయం నుండి కూడా. ఇప్పుడు కూడా ఇంకా నిరసన కార్యక్రమాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రజెంటు బీఆర్ఎస్ భవన్లో ధూమ్ధామ్ కార్యక్రమం లాగా తెలంగాణ ఉద్యమంలో ఏ తరహాలో అయితే ధూమ్ధామ్ కార్యక్రమాలు నిర్వహించారో ఇప్పుడు కూడా పాటలు పాడుతూ అదే తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మనతో పాటు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. కేసీఆర్ విచారణ తర్వాత ఇక్కడికి వస్తారన్న ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం ఉందా? వస్తే ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు? మాకు కూడా సమాచారం ఉన్నది కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చేటట్టు ఉన్నారు అనేసి. ఎందుకంటే ఏ విధంగా అయితే పోలీసులు ఇవాళ ఆంక్షలు పెట్టి పోలీస్ స్టేషన్లకు తీసుకుపోవడము, హౌస్ అరెస్టులు పెట్టి చేయడము, ఎక్కడికక్కడ అందరినీ కట్టడి చేయడం, కానీ అయినా కూడా వేల మంది ఇక్కడ తెలంగాణ భవన్కి కేసీఆర్ గారు అభిమానులు వచ్చారంటే మరి వాళ్ళందరినీ కూడా ఒకసారి చూసిపోదాము అనే ఆలోచన మాకు ఆ సమాచారం వస్తున్నది. కానీ ఒకటే ఏంటిదంటే నిన్న మీ కళ్యాణ్ గారు కూడా విస్తృతంగా చర్చ చేసిర్రు 160 సిఆర్పిసి విషయం మీద. 65 సంవత్సరాల పైగల వాళ్లకు ఏదైతే కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ అదే ఉల్లంఘన జరుగుతున్నది. ఇప్పుడు మీరు గమనిస్తే 7 అయిపోయింది, సుమారు 7:30 కావడానికి వస్తున్నది. 160 సిఆర్పిసిలో ఏమని చెప్తుంది? 65 సంవత్సరాల పైగల వాళ్ళను 6 తర్వాత మీరు విచారణ చేపట్టవద్దు. అది వృద్ధులు ప్లస్ ఇంకా మహిళలు. మరి 71 సంవత్సరాల కేసీఆర్ గారిని నంబర్ 1 మీరు ఎస్ఐటీగా ఉల్లంఘన చేసింది ఏంటిది? గోడకు నోటీసులు పెట్టారు. వారేమి క్రిమినల్ కాదు. ఇందులో నంబర్ 1 వారు కేవలం విట్నెస్ మాత్రమే అండ్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అండ్ మాజీ ముఖ్యమంత్రి. ఇవాళ మీరు మళ్ళా ఒకసారి కూడా ఆ ఉల్లంఘన చేస్తూ ఇలా చేస్తుంది. కానీ మేము నిరూపించుకున్నాం, మేము రాజ్యాంగాన్ని నమ్ముతాం, చట్టాలను నమ్ముతాం, గౌరవిస్తాం. నువ్వు ఎన్ని తప్పుడు కేసులు వేసినా, ఎన్ని విచారణలు అన్నా, ఎన్ని డైవర్షన్ అయినా కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం, కోఆపరేట్ చేస్తున్నాం. హరీష్ రావు గారు కోఆపరేట్ చేశారు, కేటీఆర్ గారు కోఆపరేట్ చేశారు, అంతటి పెద్ద కేసీఆర్ గారు కూడా కోఆపరేట్ చేశారు. కానీ ఒక్కటి గమనించండి, ఇలా కాంగ్రెస్ వాళ్ళు అంటారు మీరు ఎందుకు బెంబేలు ఎత్తిపోతారు, ఎందుకు ఈ నిరసనలని. రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారికి నోటీసులు వచ్చినప్పుడేమో ముఖ్యమంత్రి హోదాలో, మంత్రుల హోదాలో మీరు మన రాజ్భవన్ దగ్గర మీరు చేసుకోవచ్చు. మరి అలా శాంతియుతంగా మేము చేయకూడదా? ఒక్కటి రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ. ఇవాళ మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నా కూడా మా నాయకత్వం ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో ఇవాళ మళ్ళొకసారి ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే అయిందో ఇవాళ మళ్ళీ అదే ఉద్యమ రూపం ఇవాళ తీసుకొని ఖచ్చితంగా వారు పెట్టిన కక్షపూరిత ఒకటే కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఉత్తమ్ అన్న మీదో, శ్రీధర్ అన్న మీదో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీదో, పొన్నం బట్టి గారి మీద ఏనాడు మేము కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ తరహాలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు మొదలుపెట్టారు. దాన్ని మేము గుర్తుపెట్టుకుంటాం. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే కక్షపూరిత రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపింది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ. మొత్తానికి ఉదయం నుంచి కూడా కేసీఆర్ విచారణ 3 గంటలకు ఉంటుంది అని తెలిసినా కూడా ఉదయమే 9-10 గంటల ప్రాంతంలోనే పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. అంటే వాళ్ళందరిలో ఒక అనుమానం ఉండేది, ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తారనే భయంతో ముందుగానే వచ్చినట్లు కనిపిస్తుంది. అయినా ఎక్కడ పెద్ద హౌస్ అరెస్టులు అయితే ఎక్కడ జరగలేదు. కానీ ఆందోళనలు మాత్రం చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేసింది అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు. ఇదే అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా ఉంది. కేసీఆర్ను ఒక 6 అధికారులు, ఐపీఎస్ అధికారులు, నాన్ క్యాడర్ అధికారులు కూడా 6 సిట్ అధికారులు ఆయన రౌండప్ చేసి ఫోన్ ట్యాపింగ్పై చాలా అంశాలు ఆయనతో దాన్ని విచారణ అనే అనాలి ఖచ్చితంగా. ఎందుకంటే సాక్షిగా పిలిచినా ఆయన దగ్గర ఉన్న సమాచారం అంతా తీసుకునే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు, విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మన డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా ఉన్న నేతలు, మేధావులు అంతా కూడా. ఆది శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసో శ్రవణ్ గారు జాయిన్ అవుతారు. ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ విప్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శ్రవణ్ గారు కాసేపట్లో జాయిన్ అవుతారు. రచనారెడ్డి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆది శ్రీనివాస్ గారు, మొత్తానికి కేసీఆర్ విచారణ జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో. అయితే ఇందులో కొంత మనం మొన్న ఎప్పుడో మాట్లాడినప్పుడు కూడా అనుకుందాం, కొంత 65 ఏళ్ళు పైబడ్డ వ్యక్తిగా ఆయన కొంత వెసులుబాటు ఉంటుంది, దాన్ని ఉల్లంఘించారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు అదే చెప్తున్నారు. కేసీఆర్ విచారణకైతే సహకరిస్తున్నారు, విచారణకు హాజరయ్యారు. ఎలా చూడాలి అంటే ఈ విచారణ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మీరు అంటే ఈ 2 ఏళ్లలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు బీఆర్ఎస్ పార్టీ తీసుకోలేదు. తెలంగాణ భవన్లో కూడా 2-3 వేల మంది వచ్చి కూర్చున్నారు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ వల్ల మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు క్రిషాంక్ మాట్లాడుతూ అదే అంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ కొత్త ఉత్తేజం వచ్చింది దీనివల్ల అని.
అంటే కొత్త ఉత్తేజం రావడానికి ఏముందో మాకు అర్థం కావడం లేదు. ఈరోజు వారు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో వారిపై విచారణ రమ్మని నోటీస్ ఇవ్వడము, వారు మొదటిసారి వీలు కాదనో రెండోసారి రావడం, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విచారణకు వారు హాజరవుతూ ముందుకు పోవడం అనే దాన్ని వాళ్ళకు ఉత్తేజంగా నేను భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇదేదో నష్టం చేకూర్చే విధంగా, వాళ్ళకి ఏదో లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కరెక్ట్ కాదేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజలకు లోకం కోడే కూసింది. ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, అందులో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ప్రభాకర్ రావు గారు అమెరికాలో తప్పించుకున్నటువంటి సందర్భంలో కూడా ప్రభాకర్ రావు తెప్పించడానికి చేసే ప్రయత్నాలు. సరే మేమంటే ఓరోలేఖ అంటారు, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని మేమంటే అది కావాలని ఓరోలేఖలు అంటారు బీఆర్ఎస్ పార్టీ మీద అని చెప్పి అనేది అన్నట్టు అనేది మాట. కానీ ఈరోజు కవిత గారు కూడా అవును జరిగిన మాట వాస్తవం చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఈరోజు మా ఆయన టెలిఫోన్ ట్యాపింగ్, నా టెలిఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది, దానికి కూడా వారు సమాధానం చెప్పలేనటువంటి సందర్భం ఉంది. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటి చట్టం తన పని తను చేసుకుపోయే విధంగా ఏదైతే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందో వారిపైన టెలిగ్రాఫిక్ చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని చెప్పనేటువంటి తరుణంలో జరిగినటువంటి విచారణ. మరి వాళ్ళు ఒక వ్యక్తిగా వారికి విచారణ రమ్మంటేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టి దగ్గర చేసే కార్యక్రమాన్ని పిలుపునివ్వడం అంటే, ఒక ముఖ్యమంత్రిగా వారు 9-10 సంవత్సరాలు ఉన్నప్పుడు అనేక అంశాలపైన చేసుకునే విధంగా మీకు కక్ష సాధింపుకి పోతలేము. చట్టం తన పని తను చేసుకోపోవాలని చెప్పారు. కక్ష సాధింపు ధోరణి ఎక్కడా కనిపిస్తుంది. మీకు 2 ఏళ్ళు అవుతుంది. అసెంబ్లీలో కూడా ఒకేసారి జగదీష్ రెడ్డి గారిని ఒక రోజు కోసం సస్పెండ్ తప్ప, వాళ్ళు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు తప్ప, వాళ్ళు ఎంత అల్లరి చేసినా, ఎంత సభను అడ్డుకుంటే ప్రయత్నం చేసినా మేము ఎక్కడ కూడా నియంత్రితుల పోకలతో అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుల మీద మీ చర్యలు తీసుకోలేము. బయట కూడా ఎక్కడ హౌస్ అరెస్ట్ అనేవి లేవు. చూడండి మీరు ఈ 2 ఏళ్లలో హౌస్ అరెస్ట్లు అనేవి లేవు. ఆ రోజుల్లో మీరు వారం రోజులకు ఒక హౌస్ అరెస్ట్, మా ప్రాంతంలో అయితే సిరిసిల్ల ప్రాంతంలో కేటీఆర్ వస్తే, మా ప్రాంతంలో అనేక హౌస్ అరెస్టులు చేసేస్తారు. మీ 2 ఏళ్ళకు కూడా ఇక్కడ హౌస్ అరెస్టులు చేయలేము. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు చట్టాన్ని సహకరించే క్రమంలో ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో తెలంగాణ ప్రతిష్ట మసగబారిపోయినటువంటి సందర్భాలలో వీరు వాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుంటే ప్రజలందరూ కూడా దీన్ని ఆశ్చర్యపోతున్నారు. ఇది సబబు కాదనేటువంటి మాట. టెలిఫోన్ శ్రావణ్ గారు విచారణకు వచ్చారు, ఓకే గుడ్, వెల్ అండ్ గుడ్. విచారణలో తేల్చుకోవచ్చు నిర్దోష దోష. వస్తూ ఇంత సైన్యం ఎందుకు, ఇంత ఆందోళనలు ఎందుకు, రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం ఎందుకు, తెలంగాణ భవన్లో 3-4 వేల మంది బైఠాయించడం ఎందుకు, అసలు ఏంటి, ఏమైనా ఆందోళన ఉందా? కేసీఆర్ను అరెస్ట్ చేస్తారనుకొని ఇదంతా చేస్తున్నారా, లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? విచారణకు పిలిస్తే ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఆది శ్రీనివాస్ గారి ప్రశ్న. అంటే ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టున్నది. మా ఆదిశీనన్న వేములవాడ నియోజకవర్గానికి చెందినవాడు, శివుడి భక్తుడు, నిజాలు మాట్లాడితే బాగుంటుంది. నేను రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకొని ఒక తప్పుడు కేసును కేసీఆర్ గారికి సంబంధం లేకున్నా కేసీఆర్ గారికి బట్టగాల్చి మీద వేస్తూ ఆయనను నానా రకాలుగా ఇవాళ బదనాం చేస్తూ ఆయనను వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఇవాళ ఎందుకు ఆయన వెంబడి జనం వచ్చిండ్రు అని అంటే యేసుక్రీస్తు లెక్క రాళ్లు కొట్టించుకోవాలన్నా కేసీఆర్ గారు? ఉన్నారు 2 సంవత్సరాలుగా ఒక్కరోజన్నా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని తూలనాడకుండా, కేసీఆర్ గారిని తిట్టకుండా, కేసీఆర్ గారిని బదనాం చేయకుండా పరిపాలన చేసిండు ఏమన్నా? తనకు పరిపాలన చేతగాక, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటాక, పొద్దున్న లేస్తే నరనారాయణ విషయం నింపుకొని కేసీఆర్ గారిని బట్టలిప్పి కొడతా కనుగూట్లతో రైట్. శ్రావణ్ గారు పాపం వాళ్ళకు వాళ్ళలాగా అర్ధరాత్రి మా రేవంత్ రెడ్డి గారిని తలుపు చెక్కలు పక్కలు కొట్టి తీసుకుపోయి జైల్లో పడేయాలని ఉన్నట్టుంది వీళ్ళకి. కేసీఆర్ గారిని, కేటీఆర్ అంత కోపం ఎందుకో వీళ్ళకి పోవాలి నాయకుని మీద. కక్ష సాధింపు ఎక్కడది నాకు అర్థం కాదు. కళ్యాణ్ గారు ఇంత సక్రమంగా ప్రజాస్వామ్యంగా మరి పరిపాలన చేస్తే అసెంబ్లీకి వస్తే ఎక్కడ తప్పెక్కడ జరుగుతుంది, ఏం జరిగింది, తప్పెక్కడుంది? తప్పెక్కడ అంటే చెప్తా కళ్యాణ్ గారు.
టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వీళ్ళు పెట్టినటువంటి ఒక కేసు ఒక ఫ్రాడ్యులెంట్ కేసు నెంబర్ 1. నెంబర్ 2, ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్సెస్తో వీళ్ళు కోర్టులను కూడా తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ తప్పిదాలు వాళ్ళకే కళ్ళల్లో వచ్చి కుచ్చుకుంటున్నట్టు ధర్మిలా దేశంలో ఇంతవరకు ఏ విచారణలో కూడా 2 సిట్లు వేసినటువంటి ఒక తుగ్లక్ పరిపాలకులు ఎక్కడా లేరు, కేవలం తెలంగాణలోనే ఉన్నారు. అది కూడా టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో 2 సిట్లు ఎందుకు వేయాల్సి వచ్చిందో దయచేసి చట్ట నిబద్ధత ఏంటి, రాజకీయ నిబద్ధత ఏంటి దయచేసి సమాధానం చెప్పాలా. కంప్లీట్ చేయండి అన్న. గతంలో తుగ్లక్ పాలన, అందుకే నువ్వు తుగ్లక్ అంటున్నావు. గత 10 ఏళ్లలో కరెక్టే అన్న, కరెక్టే. అందుకే అన్న, కరెక్టే. అందుకే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3.5 లక్షలు అయింది. అందుకే ప్యాడీ ప్రొడక్షన్ నెంబర్ 1 అయింది. అందుకే జిఎస్డిపి 15 లక్షలు అయింది. అందుకే రైతు బంధు లాంటి పథకం వచ్చింది. అందుకే పెన్షన్ 2,000 రూపాయలు ఇచ్చింది. గౌరవం ఉంది కదా. కళ్యాణ లక్ష్మి పథకం వచ్చింది. అప్పుడు నీ నోటు కేసీఆర్ తుగ్లక్ పాలన నెంబర్ 1 రాష్ట్రంగా కాంగ్రెస్ లో తుగ్లక్ పరిపాలన కాబట్టి నన్ను వేసుకున్నారు రూపాయి సంపాదన చెప్పని ముఖ్యమంత్రి బట్టలు తీసుకొని ఉన్నప్పుడు తుగ్లక్ పాలన అని నీ నోటి నుండి కేసీఆర్ తులనాడినావు. మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా మీరు ఒక్క నిమిషం ఆది శ్రీనివాస్ గారు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పాట పాడడం అనేది నాయకులకు అలవాటే. దానికి శ్రావణ్ గారు ఆది శ్రీనివాస్ గారు ఎవరు ఎగ్జామ్షన్ కాదు, అందరు చేస్తుంది అదే కదా, అందరు చేస్తుంది అదే కదా. సహకరిస్తా. అది కాదు ఆది శ్రీనివాస్ గారు, వ్యక్తిగతంగా వద్దు, ఇష్యూ బేస్డ్కి వెళ్దాం. తుగ్లక్ అంటే నీ నాయకుడు చక్కనోడా, నీ నాయకుడు తుగ్లక్ కాదా? రాష్ట్రానికి ఫస్ట్ పట్టించిండు. రాష్ట్రాన్ని హైదరాబాద్ గారు ఇష్యూ వరకే కన్ఫైన్ అయిదాం. మన నాయకుల వ్యక్తిత్వం, నాయకుల గురించి మాట్లాడుతూ పోతే అది ఎక్కడికో వెళ్తుంది. అందరిది వస్తాయి. అప్పుడు శ్రవణ్ గారు ఆయన శ్రవణ్ డ్రైవర్ చేస్తున్నాడు. ఆయన మాట్లాడి నేను మాట్లాడతా. రైట్, శ్రవణ్ గారు కూడా చెప్తున్నారు వ్యక్తిగత వద్దు, వ్యక్తిగత వద్దు, వ్యక్తిగత వద్దు, వద్దు తిట్టుకోవడం వద్దు, వ్యక్తిగతం వద్దు. వద్దు శ్రవణ్ గారు మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా, వద్దు ఇప్పుడు తిట్టడం వద్దు, డిబేట్ లో నా డిబేట్ లో తిట్టడం వద్దు, తిట్టొద్దు. శ్రావణ్ గారు నా డిబేట్ లో తిట్టడాలు వద్దు. తిట్టిపిస్తూనే ఉన్నావు, మళ్ళీ తిట్లు అంటే జైల్లో పడేసిన వ్యక్తి తరణం కాలేదా? మా వ్యక్తి తరణం కాదా? కుటుంబం వచ్చేవరకేనా? కేసీఆర్ కుటుంబం వచ్చారు, వ్యక్తి తరణం గుర్తుకొచ్చిందా? మార్కులు పడ్డాయి నీకు, మంత్రి పదవి వస్తుంది, నువ్వు మాకు చెప్పాల్సిన వాడు కాదు అంటున్నా. అందుకే అంటున్నా, నువ్వు చెప్పు నేను చెప్తా, జనం చూసుకుంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? తుగ్లక్ పరిపాలన నడిపిస్తున్నావు, అందుకే 2 సీట్లు ఇస్తావు. 10 ఏళ్ళు మీరు చేసి ఏం మాట్లాడతారు మీరు? అరే 20 ఓపిక ఉండాలి కదా. అరే నువ్వు నువ్వు ముందు మంచిగా మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వే మధ్య వచ్చినావు, నువ్వు వచ్చినావు, ఒక దొంగకు అడ్డంగా వచ్చినావు, నిలబడ్డావు. ఎలా అరే శ్రావణ్ గారు ఒక్క నిమిషం మీరు ఆగాలి, ఒక్క నిమిషం. ఆది శ్రీనివాస్ గారు మీరు, శ్రావణ్ గారు ఆగండి, రచన రెడ్డి గారు సరే అది పొలిటికల్ గా ఒక్క నిమిషం ఆగాలి. వాకింగ్ అవుట్ ఆఫ్ ది డిబేట్. కళ్యాణ్ గారు, శ్రావణ్ గారు అంటే బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేయడం డిబేట్లని, లేకుంటే డిబేట్ లో ఇష్యూ చేసి వెళ్ళిపోవడం చేస్తారో కాంగ్రెస్ ఎక్కువ మాట్లాడిపించుకుంటారు. మాట్లాడట్లేదు. చెప్పండి శ్రావణ్ గారు చెప్పండి కళ్యాణ్ గారు ఇస్ నాట్ ఫేర్, మాట్లాడద్దు మనం. చెప్పండి మీ వెర్షన్ చెప్పండి. మీరు నన్ను మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు చెప్పండి. ఒక ఆది శ్రీనివాస్ లాంటి ఒక పెద్ద మనిషి చర్చలకు వస్తే చిన్నపిల్లల లెక్క మధ్యలో వచ్చి కౌంటర్ ఆర్గ్యుమెంట్లు చేయొద్దు. చేయట్లేదు చెప్పండి. ఆయన మాట్లాడి నువ్వు చిన్నపిల్లలకు మాట్లాడావు కళ్యాణ్. కళ్యాణ్ నేనేమంటున్నా అంటే ఆయన మాట్లాడేది ఆయన కొత్తగా ఇప్పుడే రాజకీయాలకు ఎంటర్ అయినట్టు మిసాలు ఉన్నట్టు నువ్వు 4 మాట్లాడి వెళ్ళిపోతే నేను కూరుకుంటా. నువ్వు తుగ్లకనే దొంగ అంట, నోట్ల దొంగ అంట, నన్ను కూడా అంటావా? దొంగలంట, ట్యాక్స్లంట, దొంగలంట, హంతకులంట. శ్రావణ్ గారు
ఒక్క నిమిషం ఆగాలి మీరు ఒక్క నిమిషం ఆగండి. రాష్ట్రాన్ని దోచుకుని నేను మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడినప్పుడు నేను రైట్ రైట్ మాట్లాడను. వ్యక్తిగతంగా వద్దు, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగాలి. మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడను. శ్రవణ్ గారు ఆపుతున్నాను నేను, మీరు ఆగాలి, మీరు ఆగాలి, మంత్రి పదవి కావాలంటే వేరే మీరు ఆగాలి, మీరు ఆగాలి, ఒక్క నిమిషం మీరు ఆగాలి, ఒక్క నిమిషం ఆగాలి. కళ్యాణ్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి శ్రవణ్ గారు, ఒక్క నిమిషం ఆగండి. నేను ఒక పాయింట్ చెప్తాను, నేను ఒక విషయం చెప్పాక మీరు మాట్లాడండి. ఒక విషయం కళ్యాణ్ గారు చెప్తా. 30 సెకండ్ మీరే మాట్లాడండి, ఒక్క విషయం వినండి, ఒక్క మీరు విషయం మా మీరు టైం మాట్లాడండి. ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు మా ఇష్యూను టైం డైవర్ట్ ఇచ్చినప్పుడు చేయొద్దు, సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు నేను అదే చెప్తున్నాను. చెప్పండి. ఒప్పుకోలేకపోతే ఎట్లా మీకు కూడా చెప్పండి, ఆగుతుందాం, చెప్పండి. నేనేమంటున్నా, మీరు నాకు టైం ఇచ్చినప్పుడు allow me to complete. అదే ఆది శ్రీనివాస్ గారికి కాదండి, శ్రవణ్ గారు ఆది శ్రీనివాస్ గారికి తెలుసు, నాకు తెలుసు, డిబేట్ ఎలా నిర్వహించాలి, ఎలా చేయాలి. మీరు ఆగాలి శ్రవణ్ గారు, మీరు ఆగండి. నేను కాదు, ఓపిక లేకుండా ఒక్క నిమిషం మీరు వినండి. చెప్పండి. మీరు రూల్ సరిగ్గా ఫ్రేమ్ చేయండి. కరెక్ట్ గా ఉన్నాయి ఫ్రేమ్స్, కరెక్ట్ గా ఉన్నాయి ఫ్రేమ్, మీరు చెప్పండి ఇక. ఫ్రేమ్ కరెక్ట్ కాదు. రైట్, ఆది శ్రీనివాస్ గారు ఆగారు, మీరు చెప్పండి. నేను అదే చెప్తున్నా, నేను మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడొద్దు. అది ఓకే అండి, అలానే చేద్దాం. మీరు చెప్పండి, అసలు మీరు ఏం చెప్పట్లేదు, పాయింట్ లేదా మీ దగ్గర, మీ దగ్గర విషయం లేదా శ్రవణ్ గారు, మీ దగ్గర విషయం లేదా? అది కాకుండా ఏదేదో చెప్తున్నారు. కళ్యాణ్ ఒక మాట, కళ్యాణ్ గారు మీకు బయాస్డ్ డిబేట్ నాకు విషయం ఉందో లేదో మీ కాదండి, కాదు మీరు విషయం చెప్పండి అవసరం లేదు. కాదు కళ్యాణ్ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. కాదండి, సారీ, I don't need a certificate from you. Matter or not. ఈ సబ్జెక్ట్ లో లేదా అంటున్నాను. ముట్టి కిందకి 60 ఏళ్ళు వచ్చాయి నాకు. ఈ సబ్జెక్ట్ లో సర్టిఫికేట్ ఇస్తారా? సర్టిఫికేట్ అవసరం లేదు. శ్రవణ్ గారు అంటుంది, ఈ సబ్జెక్ట్ లో మీకు చెప్పడానికి లేదా, ఈ సబ్జెక్ట్ లో మీకు చెప్పడానికి లేదా? ఏం ఇష్యూ డైవర్ట్ చేయదు, ఓపిక లేదు. ఇష్యూ డైవర్ట్ చేయదు, చెప్పండి చెప్పండి. నీకు ఓపిక లేదు, మీ ఆర్టి శ్రీనివాస్ ఓపిక లేదు. కాదండి, చెప్పండి, ఇష్యూ డైవర్ట్ చేయకండి, చెప్పండి. చెప్పండి చెప్పండి 100 సార్లు అంటున్నారు. ఆగండి. నువ్వు ఏదో పిచ్చిగా మాట్లాడితే నేను అడ్డుపడిపోతే ఎట్లా అన్నా? నువ్వు పిచ్చిగా మాట్లాడు కాదు, సమాధానం చెప్పమంటే ఏమనంటే రైట్, రెండు సీట్లు. నువ్వు అడగవు, నువ్వు Do you have an answer? KCR ఇంటికి నోటీస్ ఎందుకు ఇచ్చినవే? Do you have an answer? దొంగను ఆయన ఏమన్నా చెప్తా, దొంగన నోటీస్ చేయడానికి 2 సీట్లు ఎందుకు ఇస్తాను? మెదడు లేదు ఈ పోలీసులకు, ఈ ప్రభుత్వానికి. ఇంటికి నోటీసులు ఎట్లా అతికిస్తావు? ఏ అడ్వకేట్ చెప్పండి, ఏ అడ్వకేట్ నోటీస్ అట్టిపోతే ఏం చేస్తారు? చట్టంలో ఉన్న రూలే. ఏం మాట్లాడతారన్నా? ఏం మాట్లాడతారు మీరు? ఇక్కడనే అంటున్న తుక్లక్లని మీరు, ఇందుకే అంటున్న తుగ్లక్లని. You don't have legal wisdom, you don't have common sense. రైట్, ఒక్క నిమిషం ఆగండి శ్రవణ్ గారు. ఒకసారి లీగల్ పాయింట్ ఆమెతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రచన రెడ్డి గారు, లీగల్ గా ఇది చట్ట విరుద్ధంగా చేస్తున్నారు వ్యవహారం అంతా అనేది శ్రవణ్ గారి వాదన, అంతా కరెక్ట్గానే చేస్తున్నాం అనేది ఆది శ్రీనివాస్ గారి వాదన. మీరు విన్నారు ఇంతసేపు, వాళ్ళకే ఎక్కువ టైం కూడా ఇచ్చాను, దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు ఇద్దరు. మీరు చెప్పండి, మీరు ఒక యాజ్ ఏ అడ్వకేట్, బీజేపీ అధికార ప్రతినిధి, ఒక న్యూట్రల్ పర్సన్, మీరు ఇందులో లీగాలిటీ ఏమైనా మిస్ అవుతుందా ఈ కేసులో? మీరు చెప్పండి. అయితే నేను ఆది శ్రీనివాస్ గారు పదే చెప్తున్నది చట్టం పని అది చేసుకపోతుంది, ఇక్కడ బాయస్ లేదు, ఎటువంటి రివెంజ్ పాలిటిక్స్ లేదు అని అనేది నాకు అదే గమ్మత్ అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఈ రోజు గమ్మత్ ఏంటంటే, రివెంజ్ పాలిటిక్స్ పక్కకు పెట్టండి, ద బిగ్గెస్ట్ ఛాంపియన్, cheer leader and defense lawyer of KCR is the Congress party. ఎందుకంటే నాకు నిన్నటి నుంచి, నాకు నిన్న కాదు 29 నుంచి నాకు పదే నాకు అర్థమైతే లేదు. అంటే వీళ్ళు కావాలని ఇల్లీగల్ గా వెళ్తున్నారా, లేకపోతే తెలిసే ఇల్లీగల్ గా వెళ్తున్నారా అని చెప్పేసి. ఎందుకంటే 160 CRPC కింద ఒకసారి ఒక ఇల్లీగల్ ఇన్వాలిడ్ నోటీస్ ఇచ్చిండ్రు, క్లియర్ గా జ్యూరిస్డిక్షన్ లేదు అని అక్కడనే ఫెయిల్ అయిపోయింది. దానికి కేసీఆర్ గారి తరఫు నుంచి డీటెయిల్ గా క్లియర్ గా ఇది జ్యూరిస్డిక్షన్ లేదు, నేను 65 ఏళ్ల కన్నా పై చిలుకున్న ఉన్నతని, ఇది నా అడ్రస్ అని క్లియర్ గా ఆ రిప్లై లో పంపించండి. నేను మీకు ఇంతకన్నా ముందు 2-3 రోజుల ముందు నేను మాట్లాడినప్పుడు కూడా మీకు చెప్పినాను, 20 ఇండ్లు ఉండని 30 ఇండ్లు ఉండని ఆ మనిషి ఏ ఇంట్లో ఉంటుండో, ఏ ఇంటికి రమ్మంటుండో ఆ ఇంటికే రావాలా 65 ఏళ్ల తర్వాత. నువ్వు ఇవాళ మళ్ళీ అదే ఆ ఇల్లీగల్ ఇన్వాలిడ్ నోటీస్, సరే పుస్తాం,
ఇంకో నోటీస్ పంపిస్తాడు. ఏంది, మీ ఎలక్షన్ అఫిడవిట్ లో మీకు ఇక్కడనే ఉంది మీ అడ్రస్, అందుకోసం మీరు ఇక్కడికే రావాలా, మాకు చాలా భారీ బందోబస్తున్న ఎలక్ట్రానిక్ సామాగ్రి ఉంది, మేము దాన్ని అవుట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ సిద్దిపేట కాడుకో గజ్వేల్ కాడుకో మేము తీసుకురాలేమంటే, అంటే ఎవరిని పిచ్చోళ్ళు చేయాలనుకుంటుండ్రో నాకు అర్థమైతలేదు. అంటే నాకు యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, యాజ్ అ లాయర్, 20 ఏళ్ళ, దిస్ ఇస్ మై 20th year, 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా, ఐఎమ్ ఇన్సల్టెడ్ బై దిస్. నువ్వు ఎలక్ట్రానిక్ సామాగ్రి భారీ బర్కం ఉంది, అది మేము అదేంటి హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్ లో ఎక్కడికైనా తీసుకురావచ్చు, కానీ కొంచెము 50 కిలోమీటర్ల దూరం ఉన్న ఫామ్ హౌస్ కి తీసుకురాదంటే నాకు అది అర్థం కాలేదు. మళ్ళీ ఇంకో ఇల్లీగల్ ఇన్వాలిడ్ నోటీస్ ఇచ్చారు. అయితే ఇది ఏమైతుందంటే సార్, నేను ఇప్పుడు రియాలిటీలోకి వస్తా. మళ్ళీ ఆ ఇల్లీగల్ ఇన్వాలిడ్ నోటీస్ కి కేసీఆర్ గారు చాలా పకడ్బందీగా, చాలా కరెక్ట్ గా ఒక డీటెయిల్డ్ రిప్లై అలాంగ్ విత్ సుప్రీం కోర్ట్ రీసెంట్ 2025 లో పాస్ అయిన సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ఆన్ సెక్షన్ 41A అండ్ సెక్షన్ 160 CRPC అండ్ 179 BNSS మీద డీటెయిల్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ అయినాయి. ఆ జడ్జ్మెంట్స్ పెట్టి ఇంకో రిప్లై ఇచ్చిండు. ఇది తప్పు, ఇది నేను పాటించవలసిన అవసరం లేదు. ఐఎమ్ నాట్ ఆబ్లిగేటెడ్ టు రెస్పాండ్ టు దిస్. హౌఎవర్, యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐఎమ్ కమింగ్ అని చెప్పేసి రెస్పాండ్ చేయడం జరిగింది. ఇక్కడ హీరో ఎవరైనరు, విలన్ ఎవరైనరు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. అది ఎవరయ్యారనుకుంటున్నారు మీరు ఎవరయ్యారనుకుంటున్నారు? మీ దృష్టిలో హీరో ఎవరు, వీళ్ళదెవరు? మ్యాథమెటిక్స్, ఇట్స్ సింపుల్ మ్యాథమెటిక్స్. అంటే ఇక్కడ హీరో ఎవరైనరు, విలన్ ఎవరైనరు అందరికి అర్థం లేదు. ఇట్స్ ఇన్సల్టింగ్ టు మీ. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్, ఇదేనండి సార్, ఇప్పుడు ఏమైతుందంటే లీగలీ నేను మీకు చెప్తా, ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ డిఫెన్స్ లాయర్, చీర్ లీడర్, ఛాంపియన్, బిగ్గెస్ట్ టార్చ్ బేరర్ ఆఫ్ కేసీఆర్ అని ఎందుకు అంటున్నాను ఇనండి. ఇవాళ ఇచ్చిన అంటే క్రిమినల్ లాలో ఏముంటదంటే కళ్యాణ్ గారు, ఫ్రూట్ ఆఫ్ పాయిజనస్ ట్రీ అని ఉంటది. క్రిమినల్ లాలో ప్రతిదీ స్ట్రిక్ట్ గా ఫాలో కావాలి. ఎందుకంటే ఎవిడెన్స్ బియాండ్ రీజనబుల్ డౌట్ ఉండాలి. ఆ బియాండ్ రీజనబుల్ డౌట్ స్టాండర్డ్స్ మీదనే ఒక కోర్టు ట్రయల్ లో అక్విట్ అయినా చేస్తుంది, కన్విక్ట్ అయినా చేస్తుంది, లేకపోతే ఇంకేమైనా చేస్తుంది. మీకు తెలియదు ఎన్ని కేసులు ఉన్నాయంటే, అంటే వీళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్, అంటే వీళ్ళంటే నేను ఈ గవర్నమెంట్ అంటలేను, ప్రాసిక్యూషన్ అంటున్నా, ప్రాసిక్యూషన్ చేసిన ఇన్వెస్టిగేషన్ తప్పిదాలు, ప్రొసీజరల్ తప్పిదాలు, ప్రొసీజరల్ వైలేషన్స్, ప్రొసీజరల్ షార్ట్ సర్క్యూటింగ్ తోని ఎన్ని కేసెస్ పోయినాయో నాకు తెలుసు. అంటే ఒక సగటు అడ్వకేట్ కి తెలుస్తాయి. అవే మేము వాడుకుంటాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ జరిగిన 160 CRPC కింద జరిగిన రిటన్ స్టేట్మెంట్ రేపు ఒక ట్రయల్ లో ఎంత వరకు నిలుస్తుందో నాకు తెలుసు సార్. ఎంతవరకు కళ్యాణ్ గారు, హలో చెప్పండి, సారీ, ఎంతవరకు నిలుస్తుందో నాకు అర్థమైతుంది. ఎందుకంటే ఇటువంటి స్టేట్మెంట్ అంటే ఇక్కడ నోటీస్ ఇర్రెగ్యులర్, నోటీస్ ఇన్వాలిడ్, ప్రొసీజరలీ దానికి బ్యాకప్ గా 2 రిప్లైలు ఉన్నాయి. అడ్రస్ పిన్ కోడ్ తో కూడిన రెస్పాన్స్ ఉంది. అయినా కానీ మీరు ఒక ఇన్వాలిడ్ నోటీస్ మీద మీరు 160 స్టేట్మెంట్ తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారంటే ఇట్ ఎండ్స్ అప్ బీయింగ్ ద ఫ్రూట్ ఆఫ్ పాయిజనస్ ట్రీ. సో కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ ని ఓ కొలిక్ కి తీసుకురావాలనుకుంటున్నారా, లేకపోతే కేసీఆర్ మీ పాయింట్ అర్థమైంది. ఆది శ్రీనివాస్ గారు, ఇట్లా 2-3 ఇష్యూస్ ఉన్నాయి. రచన గారు చెప్పినా, శ్రావణ్ గారు మాట్లాడినా, ఇన్ జనరల్ పబ్లిక్ పర్సెప్షన్లో కూడా ఏంటంటే 2 ఏళ్ళుగా కూడా ఫోన్ ట్యాపింగ్ ఇదే చర్చ. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయని, ఆమె వచ్చి ఇంటర్వ్యూడ్ ఫోన్ ట్యాపింగ్ అంటది, ఇంకొకరు మా ఫోన్ అని ఎవరికి వాళ్ళు ట్యాపింగ్ అంటారు. అసలు ట్యాపింగ్ అయింది వాళ్ళకి ఎలా తెలిసిందనే సందేహం జనంలో ఒకటి. 2వ పాయింట్, రచన గారు చెప్పిన లీగల్ పాయింట్లలో కేసీఆర్ని ఇక్కడ ఫామ్ హౌస్లు ఉంటాను, నాకు మీరు ఎలాంటి నోటీస్ అని తెచ్చుకోండి, ఏమన్నా చేయండి అనే ఒక లెటర్ రాశారు. ఆయన పిన్ కోడ్ కూడా ఇచ్చి ఒక అడ్రస్తో లెటర్ రాస్తే అక్కడ ఇవ్వకుండా
ఇక్కడ వచ్చి అంటించారు. అది ఇల్లీగల్ అనేది రచన గారి మాట, శ్రావణ్ గారు కూడా చెప్తున్నారు. అంటే ఏదో దొరకని పారిపోయే వ్యక్తులకు ఇంటికి అంటించినట్టు. అది ఖచ్చితంగా తప్పే. ఎందుకు తప్ప అంటున్నాను అంటే హరీష్ రావు గారు అఫిడవిట్లో పెట్టిన అడ్రస్ ఏమో సిద్దిపేట, అక్కడ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇక్కడ నానక్రామ్ కూడా ఎక్కడ ఆయన ఉంటే అక్కడికి పోయి ఇచ్చారు. కేసీఆర్ గారు పెట్టిన అడ్రస్ ఏమో అఫిడవిట్లో ఇక్కడ ఇచ్చామంటున్నారు. మరి కేసీఆర్ గారిది ఇక్కడ ఇచ్చినప్పుడు హరీష్ రావు గారిది కూడా అఫిడవిట్లో ఏం పెట్టారు, ఆయన సిద్దిపేటలో అడ్రస్ పెట్టారు, అక్కడ ఇవ్వాలి కదా. మరి అంటే పోలీసుల ఇష్టము, ప్రభుత్వ ఇష్టమేనా? ఈ సిట్టు విచారణ చెల్లదు అనేది రచనారెడ్డి లాంటి అడ్వకేట్లు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కటై దీన్ని టైంపాస్ చేస్తున్నాయా, లేదంటే కేవలం బురద చల్లడం తప్ప కేసీఆర్ను శిక్షించే ఆలోచన లేదా మీకు? ఇలాంటి చర్చ జరుగుతుంది. ఎవరెవరు ఒకటై కాంగ్రెస్ ఒక్కటవడం కాదు, దీన్ని బురద చల్లడం తప్ప కేసీఆర్ పై మీరు కేసీఆర్ను శిక్షించే ఆలోచనలో లేదా అనే ఒక అనుమానం. అవును, ఎవరెవరు ఏ పార్టీ ఒకటే అంటే నేను అదే కళ్యాణ్ కేసీఆర్ గారు దేనికి శిక్షించాలి? మళ్ళీ తనొచ్చు ఇక నన్ను ప్రశ్న కళ్యాణ్ గారు కేసీఆర్ అదే చెప్తారు. కేసీఆర్ గారిని శిక్షించాలి అంటే ఫోన్ ట్యాపింగ్ లో తప్పు చేస్తే ఆయన శిక్షించాలి, కానీ నిరూపించే బదులు కేవలం పరిమితం అవుతున్నారా అని. బురద జల్లాల్సినటువంటి అవసరము మాకుందని అనుకోవడం లేదన్న. 2 ఏళ్ళు అయితే మీరు చూసారు, కక్ష సాధింపు అనేది ఎక్కడ కూడా కనిపిస్తలేదు. మేము అసెంబ్లీ వారు వచ్చినప్పుడు గౌరవం అనేక సందర్భాలు చెప్పినాం. వ్యక్తిగా వారి హననం చేయాలని చెప్పిన ఆలోచన మాకు లేదు. వారి పరిపాలనలో జరిగినటువంటి అంశాలపైన విచారణ జరుగుతున్నప్పుడు వారి వ్యక్తిత్వం పెరుగుతుందా తగ్గుతుందా అనేది ప్రజలు చెప్పాలి, కాలం చెప్పాలి. అంతేగాని ఈరోజు జరిగినటువంటి అంశాలపైన టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది ఈ రోజు కదా మేము అన్నది. మేము ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా మా టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పినట్టు మాట ఆ రోజు చెప్పినాము. ఈరోజు జడ్జీలు సైతం మా టెలిఫోన్ కు ట్యాప్ చేస్తారని చెప్పినటువంటి మాట అన్నటువంటిది కూడా మనం చూసినాం. ఈరోజు సినిమా తారాలు, వ్యాపార వర్గాలు ఎట్లా తెలిసింది అంటే వాళ్ళు నష్టపోయి వాళ్ళు మాట్లాడుకునేది విన్న తర్వాతనే కదా. ఈరోజు కవిత గారే అన్నారు, కల్వకుంట్ల కుటుంబం తెలిసిన కవిత గారు కూడా ఇప్పుడు మీ దానిలో కూడా చెప్పారు, నా ఫోన్ కు మా వారి ఫోన్ కు ట్యాప్ చేసి ఎలా తెలిసింది అది ఎలా తెలిసింది ఆమెకు? అది ఎలా తెలిసింది ఆమెకు? మీకేమన్నా అర్థమవుతుందా? ఆమెకు ఎలా తెలిసి ఉంటది? అది ఈవెన్ గారికైనా నాకైనా ఎలా తెలుస్తుంది మా ఫోన్ ట్యాప్ అయితే? మీకైనా ఎలా తెలుస్తుంది ఫోన్ ట్యాప్ అయితే? సార్ వారు అన్నట్టు వేమనాడు రాజన్ననే రాత్రిపూట కలలో చెప్పిండ్రేమో కవిత గారికి. అదే విధంగా వేమనాడు రాజన్న యాదగిరి లక్ష్మీ స్వామి లేదు. శ్రవణ్ బాయ్ నువ్వు అట్లా కాదు, నీ ఫోన్ నా ఫోన్ కు ట్యాప్ అయిందన్న రోజు. ప్రైవేట్ సమస్యలు కూడా మాట్లాడుకున్నాం మనము. అన్నా అవును, కానీ ఉగ్రవాదులు ఆటంకవాదులు వాళ్ళ ఫోన్ల పేరిట మీరు ఈ ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ పరంగా మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని చేసినటువంటి ప్రయత్నం బెడిసి కొట్టింది. కాబట్టి ఈ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుపోయే క్రమంలో చట్టం ఇంతకు రచన గారు చట్టం తన పని తయారు చేసుకుపోతుంది. సరే వారు అన్నట్టు సిట్ ఇచ్చిన నోటీసులలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, ఏమున్నాయో చట్టం చూసుకుంటది. మేము మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఇంకొక చర్చ. అమెరికా వెళ్ళారు, ఎవరు దావోస్ వెళ్ళారు, ఆ తర్వాత అమెరికా వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు. అయితే వెళ్ళి వచ్చే లోపు దీన్ని పూర్తి చేయాలనే ఉన్న టార్గెట్ గా పెట్టుకున్నారా? అందుకే ఇంత ఫాస్ట్ గా సిట్టు మూవ్ అయిందా? అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు 2 ఏళ్ళు అవుతుంది ఎందుకు విచారణ జరుపుతలేదు అంటారు. విచారణ జరుపుతున్నామో ఇప్పుడే విచారణ జరపడం అవసరం అంటారు. అసలు మీకు చిత్తశుద్ధి అంటారు. కవిత గారు ఒక మాట, అసలు ఇది చిత్తశుద్ధి ఉందా, ఇది తేలుతుందా అని చెప్పంటారు. విచారణ జరగకపోతేనేమో ఇంకెందుకు విచారణ జరపరు అంటారు. విచారణ జరిపి కాళేశ్వరం సిబిఐకి అప్పగిస్తే సిబిఐ పట్టించుకోకపోతే సిబిఐని అడగారు. అంటే రకరకాలు, అంటే వాళ్ళు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మేము ఈ రోజు క్లియర్ గా ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన దానిపైన విచారణ జరిపే క్రమంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళు పోతున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఈరోజు సరే ఇప్పుడు టెక్నికాలిటీలో కేసీఆర్ గారు అఫిడవిట్ లో హైదరాబాద్ నందినగర్ లో ఉంది, టెక్నికల్ లో హరీష్ రావు గారికి సిద్దిపేటలో ఉంది. అక్కడ వారికి వీరికి ఎందుకు ఇచ్చినట్టు బహుశా వీరు కూడా హైదరాబాద్ నివాసం ఉండి ఉంటుంది, వీళ్ళు పరిధిలో ఉన్నారు కాబట్టి ఇచ్చినాము. వారు విచారణకు హాజరై కలిసే సందర్భం వీరికి ఇక్కడ ఉంది కాబట్టి రమ్మని ఇచ్చి ఉంటారు. దానికి పెద్ద తప్పుగాని భావించడం ఒకటి, గోడకు అంటిపెట్టినంత మాత్రం పెద్ద తప్పుగా నేరంగా కూడా భావించాల్సి అవసరం లేదు. మన గ్రామాల్లో కూడా చూస్తాం, ఎక్కడైనా నోటీస్ ఇవ్వనప్పుడు
రిజిస్టర్ పోటీ చేస్తాము, తర్వాత వ్యక్తిగతంగా కూడా పోయి గోడ దగ్గర అంటేసి అంటే వాళ్ళు అవైలబుల్ అవైలబుల్ లేనప్పుడు తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు చేసే ప్రాసెస్ అది. వాళ్ళు అవైలబుల్ లేనప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే అలా గొడవ ఖండించి వెళ్తారు. కానీ కేసీఆర్ ఉన్నారు కదా అవైలబుల్. అదే జరిగింది కదా ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటిది అంతే. దాన్ని భూతద్దాలు చూడాల్సిన అవసరం లేదు. మేము వాటిని ఏదో ఇప్పుడు నేను ఒకటి వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నాడు అంటే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి అరెస్ట్ చేసిన వ్యక్తిత్వ హననం కాదా? ఆయన పైన ఆరోపణలు మీరు ఆ మాట్లాడినప్పుడు మీ మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి చట్టం తన పని చేసుకుపోయే క్రమంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట ముమ్మాటికి వాస్తవమని లోక్తం కోడే కూర్చున్న సందర్భంలో జరుగుతున్న విచారణ. ఈ రోజు వారు బహుశా కేసీఆర్ గారు ప్రశ్నలు జవాబులు చెప్పుంటారు, ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. రైట్ శ్రావణ్ గారు, రచన గారు మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. శ్రావణ్ గారు, 2-3 అంశాలు ఇక్కడ. కేసీఆర్ గారు అసలు ఆ ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం అని సిట్టుని డైరెక్ట్గా అడిగినట్టు, లేదంటే మీరు అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి ఇరుకున పడొద్దు అని సిట్టును హెచ్చరించినట్టు విచారణకు ముందే ఒక చర్చ అయితే జరుగుతుంది అక్కడ. అంటే అక్కడికి వచ్చిన అధికారులతో మాట్లాడినట్లు. అదే సమయంలో మీరు కూడా చాలాసార్లు ఉండుంటారు పాపం నందినగర్లోనే 2nd ఫ్లోర్లోనే కోదండరామ్ గారు, అద్దంకి దయాకరు, దాసో శ్రావణ్ ఇలాంటి ఉద్యమకారులంతా అక్కడ కూర్చొని ఎలా తెలంగాణ తెద్దామంటూ వ్యూహరచన చేసిన ప్రదేశం అది. ఇప్పుడు తెలంగాణ వచ్చి అక్కడ కేసీఆర్ చుట్టూ ఒక 6 పోలీసులు ఆయననే కూర్చుండబెట్టి విచారిస్తున్న సందర్భం. ఎలా చూస్తారు దీన్ని? ఇది ఒక దురదృష్టకరమైనటువంటి ఒక పరిణామము. తన జీవితం అంతా తెలంగాణ సాధన కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఒక మహారుషికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఒక రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే ఆయన పైన ఒక తప్పుడు కేసులు పెట్టి ఇవాళ అతన్ని అబాసుపాలు చేసి ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడాలని ఒక కుట్ర. ఈ ప్రభుత్వానికి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక, పరిపాలనపై పట్టు లేక కేవలం కేసీఆర్ గారిని అబాసుపాలు చేసినట్టయితే వాళ్ళ ప్రతిష్ట పెరుగుతుంది అనేటువంటి ఒక తప్పుడు భ్రాంతితోటి వాళ్ళ ఈ కేసులు పెడతా ఉన్నారు. ఇకపోతే మీరు ఒక ఇంపార్టెంట్ అంశం లేవనెత్తినారు కళ్యాణ్ గారు. ఆ రూమ్ ఏదైతే రూమ్ నేను యాక్చువల్ కాగజ్ నగర్ లో ఉన్నా, ఇప్పుడు ఆసిఫాబాద్ కాగజ్ నగర్ లో ఉన్నా. అయితే అడిగిన సార్ని ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అంటే పైన ఆ కీలకమైనటువంటి ఒక రూమ్ లో అక్కడ కూర్చున్నారు పైన అని చెప్పని అన్నారు. ఆ రూమ్ అనేటువంటిది తెలంగాణ కర్మభూమి అది. ఆ రూమ్ లోనే కూర్చోన కేసీఆర్ సాధనకు సంబంధించిన, ఉద్యమానికి సంబంధించిన అనేక రచనలు 100,000 మందితో లక్షల గంటలు చర్చ చేసినటువంటి ఒక రూమ్. కాబట్టి ఆ రూమ్ లో పోయిన తర్వాత అది బోధి వృక్షం లాంటిది. నాకు తెలిసి పోలీసు వాళ్ళకు కూడా తప్పుడు మనస్తత్వంతో లోపలికి పోయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారితో ప్రేరేపితమై తప్పుడు మనస్తత్వంతో పోలీసులు లోపలికి పోతే కూడా ఆ బోధి వృక్షం కింద ఆ రూమ్ లో కూర్చున్న తర్వాత వాళ్ళకి జ్ఞానోదయం కలుగుతుందని నేను భావిస్తున్నా. ఆ తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు ఒపీనియన్స్ అన్ని కూడా వెనక్కి తీసుకుంటారని నేను భావిస్తున్నా. మూడవది, కేసీఆర్ గారికి నేను ఎప్పుడు అంటా వాలి లాంటి బలం, కేసీఆర్ గారికి వాలి లాంటి బలం. వారెదురుగా కూర్చొని ఆయనను మెప్పించి ఒప్పించి ఆయన నుండి లేనిపోని అభాండాలు వేసి ఆయన ఏదో తికమక పెట్టాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళ ఎవరి నూకలు కూడా చెల్లవు, ఉడకవు. తప్పనిసరిగా వాళ్ళకే జ్ఞానోదయం కలుగుతుంది. ఆ రూమ్లోకి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇంత పెద్ద మహానుభావుడి మీద ఈ తప్పుడు కేసేంద్ర నాయన అని చెప్పని వాళ్ళే తలుపులు కొట్టుకొని బయటకు వస్తారు. బయటకు వచ్చినాక అది వేరు ముచ్చట. రేవంత్ రెడ్డి గారు, ఆ హోంమంత్రి ఆ ప్రభావితంలో ఏం ఆటలాడతారో, ఏం డ్రామాలు ఆడతారో, ఏది ఆడినప్పటికీ కూడా నేను అనుకుంటున్న వాళ్ళ జీవితాల్లో ఇది ఒక హిస్టారికల్ డే. 8 అవర్స్ విత్ కేసీఆర్ వాళ్ళ జీవితాల్లో మర్చిపోలేని ఒక ఘట్టం అవుతుంది, ఒక జ్ఞానోదయం కలుగుతుంది నేను అనుకుంటున్నా. అయితే ఇవాటికి కూడా ఏంటి అంటే ఒక దురదృష్టం ఏంటంటే, నేను మళ్ళా చెప్తున్నా, మా ఆదిశీనన్న కాంగ్రెస్ ప్రతినిధిగా వచ్చిండు కాబట్టి ఆయన అంటే మాకు గౌరవము. ఎవలాడ రాజన్న ప్రతినిధి, ఆయన శివుడి ప్రతినిధి. ఇవాళ ప్రభుత్వం రెండేళ్లుగా పాడిందే పాట లెక్క సాగదీస్తూ ఈ యొక్క మొత్తం కేసును కొనసాగిస్తూ ఆఫీసర్లను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసినారు, జైళ్ల పాలు చేసినారు, 10 నెలలు జైళ్ల పాలు చేసినారు. తర్వాత ఇవాళ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని మీ ప్రభుత్వ ప్రతిష్ట పెంచుకోవడం కోసం కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నం చేయడం ఎంతవరకు న్యాయం? నేను అడిగితేనేమో నా మీద కోపానికి వచ్చిండు అన్న, నువ్వు నన్ను తుగ్లకంటరా మా ముఖ్యమంత్రిని అని చెప్పి నా మీద కోపానికి వచ్చిండు, కత్తులు తీసిండు. సంతోషం, మా అన్న కాబట్టి నాకేం బాధ లేదు. మీరు రచనారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిండ్రా? నేనంటే తప్పుడు బీఆర్ఎస్ ఉండి కాబట్టి నేను తప్పుడు. రచనారెడ్డి గారు ధర్మబద్ధమైన ప్రశ్న అడిగారు. ఎందుకు మీరు కేసీఆర్ గారు మా ఇంటికి వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి, ఐ హ్యావ్ ద ప్రివిలేజ్ బికాజ్ ఆఫ్ ది సిఆర్పిసి సెక్షన్ ప్రకారంగా ఒక అప్డేట్, చిన్న అప్డేట్ అంతే, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అప్డేట్ ఏంటంటే దాదాపుగా 8 కావస్తుంది, ఇప్పుడు 3 గంటలకు స్టార్ట్ అయింది. అంటే దాదాపు 5 గంటల పాటు కేసీఆర్ విచారణ జరిగింది. కేసీఆర్ సిట్నేం అడిగారు, సిట్టు కేసీఆర్నేం అడిగింది, అక్కడ సిట్టు స్టాండ్ అయిందా, ఏమైంది మొత్తానికి చూడాలి. ఇప్పుడే ఆ విచారణ ముగిసింది. ప్రస్తుతం అక్కడ నుంచి సిట్ అధికారులు కాసేపట్లో వెళ్ళిపోయే అవకాశం మనకు కనిపిస్తుంది. సిట్టు విచారణ ముగిసింది. దాదాపు 5 గంటలు
4:30 గంటల పైగా, అంటే దాదాపు 3 గంటల 10 నిమిషాలకు విచారణ ప్రారంభమైంది. 8 గంటలకు ఇంకొక 10 నిమిషాలు ఉంది కాబట్టి దాదాపు 4:30 గంటల పాటు విచారణ జరిగింది. చాలా సుదీర్ఘ విచారణ. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇంత సుదీర్ఘంగా విచారించడం, ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారించడం, అది ఏదో అవినీతి కుంభకోణాలు అలాంటి కేసులు అవి వేరు, కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇంత సుదీర్ఘంగా విచారించడం అనేది ఖచ్చితంగా కొంచెం ఇంట్రెస్టింగ్ అంశంగానే చూడాలి. ఇప్పుడే ఆ విచారణ ముగిసినట్లు మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి మరింత అప్డేట్ మనం తీసుకుందాం. శ్రవణ్ గారు మీరే చెప్పాలి ఇప్పుడు దీనికి సంబంధించి ఒక పాయింట్. గతంలో రేవంత్ రెడ్డి గారు పేగులు మెడలేసుకుంటానన్నారు, ఏదో అన్నారు అంటూ మీరు చాలా ఆవేదన వ్యక్తం చేశారు, ఇలా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అని. ఈరోజు తెలంగాణ భవన్ దగ్గర రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మకి నిజంగానే పేగులు మెడలేశారు. మేక పేగులో గొర్రె పేగులో తెచ్చి ఆ మెడలో వేసి దిష్టిబొమ్మను పెట్టారు. మరి ఆయన మాట అంటేనే తప్పైతే ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? మీకు సామెత గుర్తు చేస్తా కళ్యాణ్ గారు, మీరు కరీంనగర్ బిడ్డ, తెలంగాణ నికార్సైన బిడ్డ, యథా రాజా తదా ప్రజ అని చెప్పని ఒక సామెత ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు బూతును ఇవాళ ఒక సంప్రదాయ భాషగా మార్చేసినారు రాజకీయాల్లో. పేగులు మెడలేసుకోవాలా, కనుగుడ్లతో గోటీలాడాలా, పిర్రలు వల్లగొట్టాలా, నడి రోడ్డు మీద ఉరేయాలా, రాళ్లు కొట్టాలా అనేటువంటి ఒక ముఖ్యమంత్రి భాష ఇవాళ మూతోడు జవాబు లెక్క ఇవాళ చేయని నేరానికి ఒక తప్పుడు ప్రచారంతో ఒక తప్పుడు కేసు పెట్టి తెలంగాణ తెచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన తప్పుడు ఆరోపణలు చేసి ఆయనను ఈ రకంగా యేసుక్రీస్తు పైన రాళ్లు కొట్టినట్టుగా రాళ్లు కొడతా ఉంటే ఆ మాత్రం నిరసన జరిగితే కూడా తప్ప చెప్పండి. శ్రవణ్ గారు ఒక్క నిమిషం. శ్రవణ్ గారు, అక్కడ మా ప్రతినిధి నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద ఉన్నారు. కిరణ్, అక్కడ విచారణ ముగిసింది, ఒకసారి అప్డేట్ తీసుకొని మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. కిరణ్, విచారణ ముగిసినట్టేనా? సిట్ అధికారులు వెళ్ళిపోయారా అక్కడ నుంచి, ఇంకా ఉన్నారా లోపలే? 4 గంటల 50 నిమిషాల పాటు కేసీఆర్ విచారణ సాగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొన్ని నిమిషాల క్రితమే విచారణ పూర్తయింది. ఇక సిట్ ఆఫీసర్లు నందినగర్లోని కేసీఆర్ నివాసం నుంచి కూడా బయటికి రావాల్సి ఉంటుంది. సుమారుగా 4 గంటల 50 నిమిషాల పాటు అనేక ప్రశ్నలకు సంబంధించి కూడా కేసీఆర్ వద్ద నుంచి ఆ స్టేట్మెంట్ రూపంలో వివరాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో నివాసం నుంచి కూడా సిట్ అధికారులు 6 బృందం సంబంధించిన సిట్ అధికారులు కూడా బయటికి రావాల్సి ఉంటుంది. చాలా అంశాలకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు 2 ఏళ్ల పాటు సాగించిన విచారణ కావచ్చు, కొత్తగా ఏర్పాటు చేసిన సిట్టుకు సంబంధించి కూడా దాదాపుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నిందితులకు సంబంధించి కూడా సేకరించిన సమాచారం ఆధారం కూడా 4 గంటల 50 నిమిషాల పాటు కేసీఆర్ను అనేక అంశాలకు సంబంధించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. మనకు ఒకసారి చూస్తే అటు కేసీఆర్ నందినగర్ నివాసంలోని 2వ ఫ్లోర్లో అటు సిట్ ఆఫీసర్లకు సంబంధించిన విచారణ గది అవుతుందో గది నుంచి కూడా సంబంధించిన ఇండికేషన్స్ వస్తున్నాయి. మనకు ఒక్కొక్క ఆఫీసర్లు కూడా బయటకు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం మనతో కొంతమంది స్థానిక అధికారులు మాట్లాడినప్పుడు మరొక గంటలో కూడా విచారణ ముగుస్తున్నట్టుగా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికి 4 గంటల 50 నిమిషాల పాటు, అంటే 10 నిమిషాలు తక్కువ 5 గంటల పాటు విచారణ సాగినట్టు తెలిసింది. 3 గంటల 10 నిమిషాలకి సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. అందుకు సంబంధించి ముందుగానే విచారణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పూర్తిగా 4 గంటల 50 నిమిషాల పాటు కేసీఆర్ను సిట్ అధికారులు అడిగిన అన్ని క్వశ్చన్లకు సంబంధించి కూడా వీడియో ఆడియో రికార్డ్ రూపంలో కూడా రికార్డ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. చాలా అంశాలకు సంబంధించి కూడా ఇన్ డీటెయిల్డ్గా కేసీఆర్ వద్ద నుంచి సమాచారాన్ని సేకరించే ప్రయత్నము సిట్ అధికారులు సేకరించారు కాబట్టి పూర్తి స్థాయిలో, ఎందుకంటే మనం గతంలో విచారణ ముగిసినప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు విచారణ ఎదుర్కొన్న వారందరూ కూడా ఒక్కొక్క మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రస్తుతానికి కేసీఆర్ విచారణ ముగిసిన నేపథ్యంలో నేరుగా ఆయనే మీడియాతో మాట్లాడతారు. లేకపోతే హరీష్ రావు కానీ కేటీఆర్ కూడా ఈరోజు 4 గంటల 50 నిమిషాల పాటు జరిగిన విచారణ అంశానికి సంబంధించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఎలాంటి విచారణ జరిగింది, ఏంటి అంశాన్ని మీడియాకు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నందినగర్లోని కేసీఆర్ నివాసంలో 4 గంటల 50 నిమిషాల పాటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా మాజీ సీఎం కేసీఆర్ను విచారించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడ బయటకు వచ్చిన అధికారులు ఏం చెప్తున్నారు అంటే, విచారణలో కేసీఆర్ పూర్తిగా ఏది అడిగినా సమాచారం ఇచ్చారనే అలాంటి సమాచారం ఏదైనా బయటకు వచ్చిందా ఇప్పటికీ? ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు విచారించినప్పుడు ఆ సిట్టుకు సంబంధించిన అధికారులు కూడా ఎవరు మీడియాతో మాట్లాడలేదు. కొన్ని లీకులు మాత్రమే ఇచ్చారు. కొన్ని అంశాల మీద చాలా అంశాలు చేసాము, చాలా విషయాలను వాళ్ళ దగ్గర నుంచి రాబట్టే ప్రయత్నం చేశారంటూ కూడా
కిరణ్, ఇంతకుముందు హరీష్ రావు కేటీఆర్ విచారణప్పుడు సిట్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ రోజు కూడా అలాంటి అవకాశం ఉందా? మరికొద్ది సేపట్లో అఫీషియల్గా సిపి సజ్జనార్ పేరుతో కూడా ప్రెస్ నోట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ అంశాలను బేస్ చేసుకొని మాజీ సీఎం కేసీఆర్ను విచారణ చేశాము, ఎన్ని గంటల పాటు విచారణ చేశాము, ఎంతమంది ఆఫీసర్లు చేశారని కూడా డీటెయిల్గా ఒక ప్రెస్ నోట్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే కొన్ని నిమిషాల క్రితమే నందినగర్ నివాసంలో కేసీఆర్ సిట్టి విచారణ ముగిసింది కాబట్టి మరొక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్లో అఫీషియల్గా ఈరోజు కేసీఆర్ విచారణకు సంబంధించి కూడా ఒక ప్రెస్ నోట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నందినగర్ నివాసంలో 6 సభ్యులకు సంబంధించిన సిట్ అధికారుల విచారణ ముగిసినట్లుగా మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మొత్తానికి దాదాపు 4 గంటల 40 నిమిషాలు, అంటే 3 గంటల 10 నిమిషాలకు కేసీఆర్ విచారణ స్టార్ట్ అయింది. ఆ 10 నిమిషాలు తక్కువ, అంటే 7:50 నిమిషాలకు సరిగ్గా ముగిసింది. అంటే 4:40 నిమిషాల పాటు కేసీఆర్ను విచారించారు. ఈ విచారణలో కేసీఆర్ని ఏం ప్రశ్నలు అడిగారు, కేసీఆర్ ఏం చెప్పారు, ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అది సిట్ లీకేజ్ ఇచ్చినా లేదంటే కేసీఆర్ ఇంకెవరికైనా చెప్పి ఆ తర్వాత లీక్ అయినా, ఏ రకంగా చాలా అంశాలు రేపు ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. విచారణ నుంచి ఇంకా అధికారులు బయటకు రాలేదు, విచారణ అధికారులు బయటకు వెళ్ళిపోవాలి. అక్కడే కేటీఆర్ కూడా అక్కడే ఉన్నారు, నందినగర్ నివాసంలోనే. నందినగర్లో 2వ ఫ్లోర్లో పూర్తి స్థాయిలో అక్కడే ఆ విచారణ అంతా కూడా జరిగింది. తెలంగాణ భవన్లో మాత్రం భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ భవన్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఈ విచారణ తర్వాత నేరుగా ఆయన తెలంగాణ భవన్కి వచ్చి అక్కడ ఉదయం నుంచి కూడా అక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే ఛాన్స్ ఉంది. ఆ సందర్భంగానే విచారణపై కూడా కేసీఆర్ ఏదైనా రియాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. విచారణ ముగిసింది, వెళ్ళిపోతున్నారు. మనం చూస్తున్నాం, సిట్ అధికారులు వెళ్ళిపోతున్న దృశ్యం కనిపిస్తుంది మనకు. బీఆర్ఎస్ నేతలు కూడా ఇంట్లో నివాసంలో ఉన్న వాళ్ళు కొంతమంది బయటకు వచ్చారు. ఆడ పోలీస్ అధికారులు కూడా వెళ్ళిపోతున్నారు. ఆ వెహికల్స్ వెళ్ళిపోతున్న దృశ్యం. దాదాపు 4 గంటల 40 నిమిషాల పాటు కేసీఆర్ విచారణ నిర్వహించారు సిట్ అధికారులు. మొత్తం 6 సభ్యుల బృందం. గతంలో కేటీఆర్ని అయితే ఎవరైతే విచారించారో ఇప్పుడు కేసీఆర్ని కూడా వాళ్ళే విచారించారు. హరీష్ రావుని, సంతోష్ని కొంత వేరే అధికారులు విచారించారు. విజయ్ కుమార్ నేతృత్వంలో ఈరోజు విచారణ అనేది జరిగింది. చాలా అంశాలపై, అంటే వాళ్ళ అనుమానాలన్నీ, సిట్టికి ఏదైతే అనుమానం ఉందో, సాక్షిగా కేసీఆర్కి ఏ అంశాలు తెలుసు అనిపించిందో అన్ని అంశాలపై సిట్ అధికారులు కేసీఆర్ను ప్రశ్నలు అడిగినట్లు మనకు తెలుస్తుంది. కేసీఆర్ కూడా ఈ వ్యవహారం అనేది కేవలం అధికారులకు సంబంధించిన అంశం, తనకు ఎలాంటి సంబంధం ఉండదు ఇందులో. యాజ్ ఏ సీఎంగా, అప్పట్లో సీఎంగా ఉన్నారు కాబట్టి యాజ్ ఏ సీఎంగా తన పాత్ర ఇందులో ఏమీ లేదు అని ఆయన క్లారిటీగా చెప్పినట్లు తెలుస్తుంది. ఏదేమైనా కాసేపట్లోనే కేసీఆర్ కూడా బయటకు వచ్చి ఇప్పుడు మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అధికారులు వెళ్ళిపోతున్న దృశ్యం మనం అధికారులు వెళ్ళిపోయారు. అక్కడ కొంతమంది పోలీస్ సెక్యూరిటీ మాత్రమే మనకు స్క్రీన్పై కనిపిస్తున్నారు. ఆ పోలీసులు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే ఈ సిట్ విచారణ సందర్భంగా ప్రత్యేకించి అక్కడ పోలీసు బలగాలు మోహరించాయి. నాయకులు కార్యకర్తలు వస్తారని అక్కడ మోహరించిన నేపథ్యంలో వాళ్ళు కూడా వెళ్ళిపోతున్న దృశ్యం మనం స్క్రీన్పై చూస్తాం. మాతో పాటు డిబేట్లో కంటిన్యూ అవుతున్నారు శ్రీనివాస్ గారు, దాసో శ్రవణ్ గారు, రచనారెడ్డి గారు. ముందు రచనారెడ్డి గారు, మీరు చెప్పాలి, విచారణ ముగిసింది. దాదాపు 4 గంటల 40 నిమిషాల పాటు సరిగ్గా కేసీఆర్ను 6 సిట్ అధికారుల బృందం విచారించింది. అసలు ఏంటి, అసలు అంటే యాజ్ ఏ అడ్వకేట్గా చెప్పండి, కేసీఆర్ను ఏ అంశాలు అడిగి ఉంటారు, ఏం విచారణ చేస్తుంటారు, అసలు ఏం విచారణ చేసినా అక్కడ ఒకటే క్లారిటీ కదా, నేను చెప్పలేదు, ముఖ్యమంత్రిగా నాకు సంబంధం ఉండదు, అది ఎప్పటి నుంచో కేసీఆర్ చెప్తున్న మాటే. కొత్తగా ఇప్పుడు సిట్ విచారణతో ఈ 4 గంటల 40 నిమిషాల్లో కేసీఆర్ నుంచి ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా, కొత్త విషయాలు? నాకైతే అనిపిస్తలేదండి. అంటే కానీ మీరు ఈ లాస్ట్ 2 days లో మీడియాలో వచ్చిన కథనాలు ఏంటంటే, అతన్ని ప్రైమరీగా, కేసీఆర్ గారిని ప్రైమరీగా రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్స్, అంటే రిటైర్డ్ అయిన సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ని మీరు 1 ఏడాది 2 ఏళ్ళు అలా ఎందుకు కంటిన్యూ చేశారు అని చెప్పేసి. సో అది కేసీఆర్ గారి హయాంలో అడ్వైజర్స్ లాగా, లేకపోతే ఎందుకు ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ లో ద సీనియర్, అంటే అదేంటి ఇంజనీర్ ఇన్ చీఫ్ అంటారు. ఆ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద, అంటే హీస్ లైక్ హీస్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్. వాళ్ళు కూడా అందరూ రిటైర్ అయిన వాళ్ళే ఉండే ఆ హయాంలో. సో ఈ రిటైర్ అయిన వాళ్ళ వ్యవధి పొడిగించడం అనేది అది క్రిమినల్ అవుతుందా? దానికి ఒక హెన్స్రేయ, అంటే ఒక ఇంటెన్షన్, ఒక క్రిమినల్ రేషనల్ ని వాళ్ళు పాయింట్. రచన గారు, అంటే ఫోన్ ట్యాపింగ్ చేయడానికే వాళ్ళు రిటైర్ అయినా వాళ్ళని కంటిన్యూ చేస్తే అది కేసులో పార్ట్ అవుతుంది.
అలా కాకుండా రిటైర్ అయిన వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారంటే అది వేరే క్వశ్చన్ మళ్ళీ. అంటే అలా పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది కదా, దేశం అంతా ఉంది. ఇప్పుడు కూడా రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది చాలా పొజిషన్స్ లో ఉన్నారు తెలంగాణలో కూడా. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా ఉన్నారు. అవును, కాబట్టి అది మేజర్ ఇష్యూ అవుతుందా? అది మేజర్ ఇష్యూ అవుతుందా? నేను అదే అంటున్నాను కళ్యాణ్ గారు. దాని క్రిమినల్ లయబిలిటీ తోని ముడి కట్టాలి. ఎలా ముడి కడతారు? ఎందుకంటే కేసీఆర్ గారు నేను ఒక 2 ఇంటర్వ్యూస్ లలో ఈ లాస్ట్ 2 years లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ లలో జస్ట్ ఒక 10 minutes విన్నాను. ఆయన క్లియర్ గా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ప్రపంచంలో ఉన్న ప్రతి గవర్నమెంట్, స్టేట్ అయినా, కంట్రీ అయినా, ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అయినా, అంటే స్టేట్ సెంట్రిక్ గవర్నమెంట్స్ అయినా భద్రత కోసము, నిఘా కోసము ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ని వాడతాయి. ఆ ఇంటెలిజెన్స్ రీత్యానే రోజు మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తూనే ఉంటాయి. మేము అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు మేము అవి తీసుకుంటాము, వింటాము, దాన్ని ప్రయారిటీ రీత్యా మేము యాక్ట్ చేస్తాము. నేను ఒక చీఫ్ మినిస్టర్ గా అలాగే చేశాను. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎలా వస్తాయో నాకు తెలీదు అని క్లియర్ గా అన్నారు. సో దానికన్నా ఎక్కువ 5 గంటలలో ఏం చెప్పిండ్రు, లేకపోతే వీళ్ళ పదవి ఎందుకు ఎక్స్టెండ్ చేసిండు అని అంటే ఎక్స్టెండ్ చేసిండు, కానీ దాన్ని మీరు ప్రత్యేకంగా ఫోన్ ట్యాపింగ్ క్రిమినాలిటీతోని ముడి కడితేనే అది క్రైమ్ అవుతుంది. అది వీళ్ళు ముడి కడుతున్నారా అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఎవిడెన్స్ ఎక్కడుంది, ఎవిడెన్స్ ఎంత వరకు ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంటే ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కెన్ బి లీగల్ ఆర్ ఇల్లీగల్. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ డైరెక్ట్లీ బై ద చీఫ్ మినిస్టర్ యూజింగ్ దీస్ పీపుల్ పొలిటికల్ ఎస్పియోనాజ్ కోసం, అంటే పొలిటికల్ స్పైయింగ్ కోసము వాడిండ్రు అంటే ప్రాపర్ ఎవిడెన్స్ ఎక్కడుంది అనేది రావాలి. ఒకటి. రెండోది ఇందులో ఇంకొక పాయింట్ ప్రధానంగా అంటే ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ గారిని కానీ లేకుంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వ జోక్యాన్ని కానీ ఎక్కడ అంటున్నారంటే, కొంతమంది విచారణకు వెళ్ళి వచ్చిన నాయకులు నాతో మాట్లాడారు. అంటే కోర్స్ మీ బీజేపీ నేతలు కూడా ఉన్నారనుకోండి అందులో, అలా మాట్లాడిన వాళ్ళలో. అక్కడికి పోతే ఏముందంటే వాళ్ళు ఉగ్రవాదులు, తీవ్రవాదులు అని ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో ఆ ఉగ్రవాదులు, తీవ్రవాదుల నెంబర్లు ఇవ్వాలి, కానీ మీ నెంబర్ నా నెంబర్ పక్కన వాళ్ళ పేర్లు పెట్టారు, అలా ఇచ్చారు. మన మీదో నాదో ఇంకెవరిదో వాటెవర్ ట్యాప్ చేయాలనుకున్న వాళ్ళది నెంబర్ అక్కడ ఉంటుంది, కానీ పేరు ఇంకో పేరు ఉంటుంది, ఎవరిదో ఉగ్రవాది, తీవ్రవాది పేరు పక్కన ఉంటుంది. అలా ఇచ్చారు అంటున్నారు. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందా అధికారుల? అంటే అధికారులు ఇప్పుడు ఇదొక ఏమంటారు ర్యాండమ్ క్వశ్చన్ అండి. అక్కడ అలా జరిగిందా అసలు ఈ క్వశ్చన్స్ అంటే అలా జరిగినా, ఒకవేళ అలా జరిగినా బాధ్యులు ఎవరు? జరిగితే కూడా బాధ్యులు ఎవరు? అప్పుడు జరిగినా గానీ అధికారులే బాధ్యులు అవుతారు కదా. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్టింగ్ అన్నప్పుడు పొలిటికల్ హెడ్ కి చాలా తక్కువ ఇంటరాక్షన్ ఉంటది. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి ఇంటెలిజెన్స్, భద్రత, స్టేట్ ఇంటెలిజెన్స్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ అయినా, రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ ఆర్ ద బెస్ట్ ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి వాళ్ళకి వదిలేస్తారు. పొలిటికల్ ఇంటర్వెన్షన్ చాలా తక్కువ ఉంటుంది, ఇంటర్ఫియరెన్స్. సో అంటే వన్ లాస్ట్ థింగ్ కళ్యాణ్ గారు, సో మీరు ఇప్పుడు అంటున్న ఈ రూమరో, ఈ ర్యాండమ్ క్వశ్చన్, ఇది నేను ఎక్కడ చదవలేదు. నేను ప్రభాకర్ గారైనా, ఆ ప్రణీత్ రావు అయినా, ఎవరైనా ఈ స్టేట్మెంట్స్ లలో మేము ఈ పాలిటిషియన్ ని ఈ మునుగోడు ఎన్నికల సందర్భంగా ట్యాప్ చేశాము, వాళ్ళని ఆ సందర్భంగా ట్యాప్ చేశాము అనేదే ఉంది. అలా లేదు కానీ అయితే ఇక్కడ అంటే వెళ్ళి వచ్చిన వాళ్ళకు అక్కడ సిట్ వాళ్ళే చెప్పారని, మీ నెంబర్ ఇది మీ నెంబరే కదా, మీ నెంబర్ బదులు ఇక్కడ ఈ ఉగ్రవాది పేరు ఉంది, లేకుంటే ఈ పేరు ఉంది అని వాళ్ళు సిట్ విచారణలో చేస్తారా సార్? సిట్ వాళ్ళు అట్లా ఇన్వెస్టిగేషన్ ని లీక్ చేస్తే ఇన్వెస్టిగేషన్ సిట్ right to privacy. It makes no sense. It's a joke. This entire case becomes a joke. అంటే ఎవ్రీథింగ్ అంటే అందరూ అన్ని అనేసుకుంటారు. అసలు నిజమేదో అబద్ధమేదో ఎవిడెన్స్ ఉందా లేదా ఏం లేదు. రైట్. శ్రవణ్ గారు వస్తాను మీ దగ్గరికి ఒక్క నిమిషం. ఆది శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, అంటే ఎంటైర్ ఇష్యూతో ఏ రకంగా చూసినా నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినా కూడా, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరిగినా కూడా దానికి కేసీఆర్ బాధ్యత అయ్యే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే కేసీఆర్ ఏం సంతకం పెట్టి ఇది ఫోన్ ట్యాప్ చేయమని ఎవరికి ఇవ్వడు.
ఈవెన్ ఫోన్లో కూడా ఆయన ఫోన్నే ట్యాప్ చేసినా రికార్డింగ్ అవకాశం ఉండదు. నేరుగా కలిసినప్పుడే వాళ్ళందరూ చేయమని చెప్తారు. ఎలా ప్రూవ్ చేస్తారు కేసీఆర్ని కానీ అప్పటి ప్రభుత్వాన్ని కానీ? అది అయ్యే పని కాదు అనేది న్యాయ నిపుణులు చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మన కళ్ళకు కట్టినట్టు తెలిసినట్టు మనం మాట్లాడుకుంటే ఎట్లా? విచారణలో ముందు కూపీ లాగినప్పుడు ఎవరి పేరు వచ్చింది, వారితో మాట్లాడు రెండో పేరు. అది కాదు ఆదిత్యనాథ్ గారు, మీ కాంగ్రెస్ నాయకులే చాలా మంది కళ్ళకు గట్టినట్లు చెప్పారు. ఒక హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేశారు, ఆ హీరోయిన్ మామని బెదిరించారు, భర్తను బెదిరించారు, నాతో రావాలని ఎవరో లీడర్ అడిగారు, బీఆర్ఎస్ లీడరు. అది కోర్టులో కేసు ఉంది, మీ మంత్రి ఆమె చెప్పింది ఇది. అవును, అవన్నీ కళ్యాణ్ గారు నేనేమంటున్నా ఇప్పటి చర్చకు మళ్ళీ పాత నేనేమంటున్నా అంతకుముందు మేము అన్న మా టెలిఫోన్ ట్యాపింగ్ అయితే ఇంతకుముందు మీ శ్రవణ అన్న మీ మాటలు కూడా రానే వచ్చింది. ఎట్లా తెలిసిందని మీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా అన్నాము. ఇప్పుడు మేమన్నది ఈర్ష్యాభావం అంటే కవిత గారు కూడా మా ఆయనది కూడా అన్నదని చెప్పగలిగినాం. అవన్నీ జరిగినాయి ఎపిసోడ్. మీరు ఈ రోజు ఈ సిట్టు అధికార లోపల జరుగుతున్నటువంటి అంశాన్ని మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనేటువంటి మాట చెప్తున్నా. చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటును సిట్ అధికారులు చూస్తున్నారని నేను అనుకుంటున్నా. లేదంటే అందులో ఉన్నటువంటి ఆలోచనతో ముందుకు పోయే విధంగా ఇప్పుడు ఇది కేసీఆర్ ని కేసు తప్పిస్తే ఎలాంటి చర్చ పెడితే అయిపోతున్నారు కదా కళ్యాణ్ గారు. అలా కాదు కదా, ఎలా కేసులు విచారిస్తారంటే జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జైలుకు పోయారు. శిబు శరణ్ గారు కూడా జార్ఖండ్ రాష్ట్రం సాధించిన వ్యక్తి తప్పు చేస్తే జైలుకు పోయిన సందర్భం. లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ యాడూరప్ప గాని ఏం జరుగుతుందో మనకు తెలుసు. అనేక మంది ముఖ్యమంత్రులు కూడా వాళ్ళకు చట్టం ముందు నిల్చోవలసి వచ్చింది, కూర్చోవలసి వచ్చింది. ఈరోజు వాళ్ళకు ఉన్నంత బలం అంటున్నారు. సరే, ఏం జరిగిందో కూడా వాళ్ళ బలం సంబంధించింది కూడా మనం చూసుకున్నాం. ఈ రోజు నందినగర్ లో జరిగిన దానికి తెలంగాణ భావోద్వేగం ముడిగట్టే ప్రయత్నం, మీరు ప్రశ్న అడగడం, వారు దానికి ఉన్నటువంటి అనుభవం అవగాహన చెప్పడము, దానికి ఏదో బోధి వృక్షం అంటుండో అక్కడ కూర్చుంటే మా సిట్ అధికారులకు బోధన తత్వం బయటపడుతుంది అని చెప్పి ఏదో అంటున్నారు. ఈరోజు నేను అంటున్న ఒక్కటే మాట కళ్యాణ్, మీ ద్వారా సూటిగా అడుగుతున్నా, నిజంగా తెలంగాణ భావోద్వేదాన్ని మళ్ళీ పెంచే ప్రయత్నం చేసేటప్పుడు సూటి ఒకటే ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకొని తెలంగాణ పదాన్ని మీ పార్టీలోకి తీసేసినాక ఇంకా తెలంగాణ భావోద్వేగం గురించి మాట్లాడవలసినటువంటి నైతికత ఉందా అని అడుగుతున్నా. తెలంగాణ ప్రాంత ప్రజల బేగు బంధాన్ని తెంచుకొని కళ్యాణ్ గారు ఒక విషయం, కళ్యాణ్ గారు కేసీఆర్ గారి వ్యక్తిగా నేను కూడా గౌరవిస్తా, అది వేరు, వ్యక్తిగత గౌరవం వేరు. కేటీఆర్ వ్యక్తి గౌరవము, హరీష్ రావు ఆ అంశాలు కాదు. ఇక్కడ చర్చ జరుగుతున్నప్పుడు చట్టానికి సంబంధించిన చర్చ జరుగుతున్న మాట్లాడు తప్ప వారేమంటారు, వారు మార్చి అనుకుంటారు వారిని, అది ఆయనకు మార్చి అని కోణంలో మాట్లాడుతున్నారు. నేనేమంటే అనేక మంది ముఖ్యమంత్రులు కూడా పదవి బాధ్యత స్వీకరించి తదుపరి కూడా జైలు మీకు తెలుసు కదా, మనకన్నా ముందు ముఖ్యమంత్రి హోదాలో జైలు పోయింటాను. అంటే మనము చట్టం ముందు అందరూ సమానమని చెప్పేది ప్రయత్నం చేస్తున్నా. సరే, సిట్టాధికారులు లోపల ప్రశ్నలు ఏమేసిండ్రు, ఎందుకు కేసీఆర్ గారిని విలువలసి వచ్చింది, ఆ ముఖ్యమంత్రి హోదాలు ఇచ్చిన అనేది ఏం చెప్పింది అనేది కాలం చెప్పాలి. ఆ తర్వాత షార్ట్ షీట్ రూపంలో వేసినప్పుడు రచన గారి కోర్టులో, ఎందుకంటే వారికి ఉన్నటువంటి అవగాహనతోటి వారికి అందులో లాలో ఉన్నటువంటి లోసుకులా లేకపోతే లాలో ఉన్నటువంటి పాయింట్స్ అనేది వారు చెప్పగలుగుతారు. అది తర్వాత మనం మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. మాత్రం ఎందుకు విచారించారు రైట్ శ్రవణ్ గారు, అంటే కేసీఆర్ ను విచారణకు పిలిస్తేనే తెలంగాణ ఆత్మగౌరవం పోయినట్టు కొన్ని కామెంట్స్ వచ్చాయి కాబట్టి ఆదిశ్వాస్ గారు అంటున్న దాంట్లో కూడా వ్యాలిడ్ పాయింట్ ఉంది. మీరు టీఆర్ఎస్ అని పార్టీనే బీఆర్ఎస్గా మార్చుకున్నారు, అక్కడ తెలంగాణను వదిలేశారు. ఇక ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం ఏంటి మళ్ళా? అంటే కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణ గుర్తొస్తుందా మీకు? అంటే మీరు అనేది ఎట్లుంది అంటే, తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అయింది కాబట్టి తన జీవితం అంతా ఫణంగా పెట్టి తెలంగాణ సాధించుకోవచ్చిన కృషి అంతా గాలిలో కలిసిపోయిందా? కలిసిపోయినట్టుగా ఒకవేళ ఆది శ్రీనివాస్ గారి విఘ్నత అదే చెప్పినట్టయితే నేను వారి విఘ్నత వదిలి పెడతా, వాళ్ళకి 2 దండాలు పెడతా. నేను 2 కాదు 3 పెడతా. వేములాడ రాజేంద్ర ఒక మాట కంప్లీట్ చేయని అన్న, ఐ హావ్ లిసన్ టు యు. చెప్పండి. కేసీఆర్ గారు 14 సంవత్సరాల పాటు ఒక నిరాటంకమైనటువంటి ఒక పోరాటాన్ని మడమ తిప్పని పోరాటం చేసి తెలంగాణ తేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే ఉండకపోతుండే. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ సమితి అయిందా కాలేదా ఇది సెకండరీ పాయింట్. ఆయన చేసిన పనికి కనీసం కృతజ్ఞత అనేటువంటి ఒక భావాన్ని కూడా చెప్పొద్దు. నువ్వు బీఆర్ఎస్ మార్చుకున్నావు కాబట్టి తెలంగాణ ఓనర్షిప్ కే నీకు పోయింది అని చెప్పని మాట్లాడటంలో కాంగ్రెస్ వాళ్ళు ఔచిత్యమైందో నాకు అర్థం కావట్లా. రెండవది అడుగుతున్నా నేను ఒక మాట, సూటి ప్రశ్న.
సోనియా గాంధీ గారిని బలిదేవత అని చెప్పని అడ్డమైనటువంటి ఒక రీతిలో సోనియా గాంధీని తిట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినేత కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, అయినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పునరుద్ధరకుడు అని చెప్పని ఆయనను మాత్రం కీర్తించవచ్చు. కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అయితే మాత్రం కేసీఆర్ పడ్డ కష్టం మర్చిపోవాలా, కేసీఆర్ త్యాగం మర్చిపోవాలా, కేసీఆర్ పోరాటం మర్చిపోవాలా, కేసీఆర్ చేసినటువంటి అనేక త్యాగాలన్నీ మర్చిపోవాలా. అది బీఆర్ఎస్ అయింది కాబట్టి తెలంగాణకు మీకేం సంబంధం అని మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయమో మీకే వదిలిపెడతా. రెండో విషయం ఏంటంటే, నన్ను దయచేసి ఒక 2 నిమిషాలు నన్ను మాట్లాడియండి ప్లీజ్. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పెద్దలు మన్మోహన్ సింగ్ గారు లేరు. వారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఒక సందర్భంలోనే చాలా సందర్భాల్లో చెప్పిండ్రు. ఈ కార్యక్రమాన్ని చూసే పెద్దలు కూడా దయచేసి గూగుల్లో కొట్టి చూడండి. మన్మోహన్ సింగ్ ఆన్ టెలిఫోన్ ట్యాపింగ్ అని వీడియో కొడితే మీకు కనబడుతుంది. టెలిఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వాలు చేస్తాయి, చట్టం ప్రకారంగా చేయొస్తుంది. మనీ లాండరింగ్ చేసే వాళ్ళు కానీ, క్రిమినల్స్ కానీ, లేకపోతే దేశంలో అంతర్గత అస్థిరత్వానికి పాల్పడే వాళ్ళు కానీ, లేకపోతే శాంతి భద్రతలకు భగ్నం కలిగించే వాళ్ళు కానీ, వీళ్ళందరిపైన తప్పనిసరిగా మానిటరింగ్ ఉంటుంది, సర్వేలెన్స్ ఉంటుంది, మేము ట్యాపింగ్ చేస్తామని చెప్పిండ్రు. కొనసాగింపుగా నేను ఇంకోటి గుర్తు చేస్తా ఉన్నా. అశోక్ గెహ్లాట్ నా టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అని చెప్పని సచిన్ పైలట్ ఢిల్లీకి వచ్చి 50 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని ఢిల్లీలో రాహుల్ గాంధీ ముందు ఏడ్చిన అది ఉదంతాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణలో కూడా ఇవాళ కూడా ట్యాపింగ్ జరుగుతున్నది. దమ్ముంటే మా ఆదిశీన్ అన్నాను, ఫేస్ టైం కాకుండా మామూలు ఫోన్తో నాతో మాట్లాడమని చెప్పి, లేకపోతే ఆయన దగ్గరతో మాట్లాడమని చెప్పండి. మంత్రులు ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు, ఇవాళ ఎమ్మెల్యేలు ఎవరు ఫోన్లు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మా ఫోన్ ట్యాప్ అవుతున్నాయి అని. మా ఫోన్లు ట్యాప్ ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటే ఆ ఫోన్లు ట్యాప్ అయ్యి ఆ ఫోన్ కన్వర్జేషన్ అంతా కూడా ముఖ్యమంత్రిని, 3వ మంత్రిని పంపించి వాళ్ళ మధ్యన సయోధ్ర కూర్చుకునే ప్రయత్నం చేసిండు అని చెప్పని పేపర్లో పుంకాను వార్తలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఒప్పుకోండి నేను టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్పని. కాబట్టి టెలిఫోన్ ట్యాపింగ్ ఇస్ ఎ లెజిటిమేట్ లీగల్ ఎఫైర్. ఇక కమ్ టు ది క్వశ్చన్ ఆఫ్ ప్రొసీజర్. ఎట్లా జరుగుతుంది? ఎస్ఐబి వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ ఇంటర్సెప్షన్ కు బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు, అనుమానాస్పద నెంబర్లు ఏమైనా ఉంటే ఈ యొక్క విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్ లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళ నెంబర్లు కానీ ఉంటే వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక చట్టం చెప్తుంది. కాబట్టి వాళ్ళకు ఆ సూచన వచ్చిన తర్వాత, ఆదేశం వచ్చిన తర్వాత, ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళ పైన ఉన్నటువంటి ఒక రివ్యూయింగ్ కమిటీ, ఆ రివ్యూయింగ్ కమిటీలో డైరెక్టర్ జనరల్ పోలీస్ ఉన్నారు, లా సెక్రటరీ ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఉన్నారు, హోంమంత్రి ఉన్నారు, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురి అప్రూవల్ తో మాత్రమే వీళ్ళు దే విల్ మేక్ ఎ రిక్వెస్ట్ ద సర్వీస్ ప్రొవైడర్, అంటే జియోకో, టాటాకో, ఎయిర్టెల్కో వీళ్ళు అప్లికేషన్ పెట్టుకొని అయ్యా మేము ఈ పలానా నెంబర్లు వినదలుచుకున్నామంటే వాడు బేస్డ్ ఆన్ ది లీగల్ అప్రూవల్ దట్ దే హ్యావ్ గాట్ ఫ్రమ్ ద రివ్యూయింగ్ కమిటీ వాడు సర్వీస్ ప్రొవైడర్ వీళ్ళకి ఇంటర్సెప్షన్ చేసుకునే అవకాశం ఇస్తే దాన్ని చెవులో పెట్టుకొని ఒకవేళ దొంగలో, లంగలో, లేకపోతే ఓటుకు నోటు కేసు చేసేవాళ్ళు, ప్రభుత్వాలు కూల్చుని అనుకునే వాళ్ళు వాళ్ళందరి విని వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. పని అయిపోయిన తర్వాత ఈ సర్వీస్ డేటా అంతా, ఈ ఇంటర్సెప్టెడ్ డేటా అంతా కూడా డిస్ట్రాయ్ చేసేయాలా. వీళ్ళ ప్రణీత్ రావు లేకపోతే మిగతా వాళ్ళంతా కూడా డిస్ట్రాయ్ చేసిండ్రు అని మొత్తుకుంటా ఉన్నారు. They are supposed to destroy as per the law. అంటే శ్రావణ్ గారు సారీ ఫర్ ద ఇంటరప్షన్. అదే అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు చెప్పిన ప్రొసీజర్ ప్రకారం జరిగితే మన్మోహన్ సింగ్ చెప్పినా, దాసో శ్రావణ్ చెప్పినా, రచనారెడ్డి గారు చెప్పినా, ఇంకెవరు చెప్పినా తప్పలేదు. కానీ దానికి విరుద్ధంగా మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెట్టుకొని, ఇల్లీగల్ ఎక్విప్మెంట్లను పెట్టుకొని, ఇల్లీగల్గా ఏ సమాచారాన్ని ధ్వంసం చేయాలో అది కాకుండా ఎప్పటి నుంచో ఉన్న సమాచారాన్ని అంతా ఏదైతే రాష్ట్రానికి అవసరమో అలాంటి సమాచారాన్ని కూడా ధ్వంసం చేసి పడేశారు ఇల్లీగల్గా అనేది ఇక్కడ చర్చ కదా. నా బల్మూర్ వెంకట్ ఉపోఖ్యానం ఇది కాదు. మీ దగ్గరనే చర్చలో ఇన్న బల్మూర్ వెంకట్ ఉపోఖ్యానం ఇది. నన్ను కంప్లీట్ చేయనియండి. నో డేటా ఇంటర్సెప్టెడ్ డేటా will be protected by the SIB until unless it is warranted by the judiciary. They are not supposed to keep any trace of any interception data. తెలవక చట్టం తెలవక కొంతమంది పెద్దలు టీవీలలో వచ్చి పెద్ద ముచ్చట్లని చెప్తున్నారు, పోతున్నారు. మేము కూడా వింటున్నాం, మీరు కూడా వింటున్నారు. ఇది చట్టం చెప్తున్నది. వాళ్ళు డిస్ట్రాయ్ చేసిండ్రో మొర్రో అంటే నువ్వు డిస్ట్రాయ్ చేసిన తప్పు అని చెప్తున్నారు. చట్టం ఏం చెప్తుందంటే నువ్వు డిస్ట్రాయ్ చేయమని చెప్పి. నన్ను కంప్లీట్ చేయనియండి. పోలీస్ కాంట్రడిక్షన్ చెప్తా, కేసు కాంట్రడిక్షన్. ఒక పక్కన నువ్వు డిస్ట్రాయ్ చేసింది అంటున్నావు,
రెండో పక్కన సినిమా యాక్టర్ల నెంబర్లు ఉన్నాయంటున్నావు, జడ్జిల నెంబర్లు ఉన్నాయంటున్నావు, ఈ పొలిటీషియన్ నెంబర్లు ఉన్నాయంటున్నావు, ఆ పొలిటీషియన్ నెంబర్లు అంటున్నావు, డ్రైవర్ నెంబర్ అంటున్నావు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఆన్ వన్ గ్రౌండ్ యూఆర్ సెయింగ్ డిస్ట్రాయిడ్, ది అదర్ గ్రౌండ్ యూఆర్ సెయింగ్ యూ హ్యావ్ డేటా విత్ రిగార్డ్ టు ఇంటర్సెప్షన్. ఎక్కడిది మొత్తం రికార్డ్స్ కనుక నేను ఇప్పటికి కూడా చెప్తాను, దమ్ముంటే ధైర్యం ఉంటే సిట్ అధికారులకు వాళ్ళు ఏదైతే ఇంటర్సెప్టెడ్ డేటా, కాల్ డేటా రికార్డ్ అనేది అంటా ఉన్నారో ఆ డేటాను ఫోరెన్సిక్ ఆడిట్ చేయమని చెప్పండి. దమ్ముంటే ముక్కు చెవు రైట్. శ్రావణ్ గారు, తెలంగాణ భవన్ వద్ద మరొకసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఉదయం నుంచి కూడా అక్కడే ఉన్నారు. కేసీఆర్ విచారణ ముగియడంతో వాళ్ళంతా బయలుదేరి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి బయలుదేరి వెళ్ళారు. దాంతో మరొకసారి అక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎటువైపు వెళ్తారో తెలియని పరిస్థితుల్లో పోలీసులు వాళ్ళను అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వాళ్ళు బయటకు వెళ్లేందుకు, తెలంగాణ భవన్ నుంచి బయటకు వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం, స్క్రీన్ పై చూస్తున్నాం. ఆ పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మనతో పాటు డిబేట్లో ఆదిశ్రీనివాస్ గారు ఉన్నారు. ఆదిశ్రీనివాస్ గారు, మీరు విన్నారు కదా శ్రావణ్ గారు చెప్పింది. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పాత్ర లేదు, ఫోన్ ట్యాపింగ్లో ఇల్లీగాలిటీ లేదు, అధికారులు కూడా ఏం తప్పు చేయలేదు. ఏమి చేయకుండా మీరు అనవసరంగా ఇది చేస్తున్నారు, ఈ వ్యవహారం అంతా నడుపుతున్నారు అనేది శ్రావణ్ గారి వాదన. ఒక 30 సెకండ్స్ ఆదిశ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, ఒక 30 సెకండ్స్ టైం అడుగుతున్నారు, తర్వాత మీరు కంక్లూడ్ చేయండి. శ్రావణ్ గారు చెప్పండి. ఇప్పుడు ఒక చిన్న మీరు నన్ను చెప్పండి. వరకు కూడా అధికారికంగా ఆయా వ్యక్తులు బయటకు వచ్చి నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటే నా ఫోన్ ట్యాపింగ్ అయిందనో, లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు సినిమా యాక్ట్రెస్ల టెలిఫోన్ ట్యాపింగ్ అయిందని, జడ్జిల ట్యాపింగ్ అయింది అని చెప్పని వాళ్లకు వాళ్ళు ఉపోఖ్యానాలు చెప్పినారు. ఇంతవరకు సాధికారికంగా సిట్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఎవరన్నా ఇంతవరకు ఎవరన్నా ఈ నెంబర్లు ట్యాప్ అయినాయి అని చెప్పని బయటికి చెప్పినారా? చెప్పలే. ఎవరికి వారు నా నెంబర్ ట్యాప్ అయింది, మా చుట్టాల నెంబర్లు ట్యాప్ అయినాయి, లేకపోతే సినిమా యాక్టర్స్ ట్యాప్ అయినాయి చెప్పని వాళ్లకు వాళ్ళు తప్పుడు ప్రచారంలో భాగమైండ్రు తప్ప ప్రభుత్వం అధికారికంగా బయటకు వచ్చి ఇంతవరకు చూపెట్టలే. నెంబర్ 1. నెంబర్ 2, ఏ కాల్ రికార్డ్స్ అయితే ఇవాళ ఈ విట్నెస్ లో లేకపోతే నిందితులు అనబడ్డటువంటి వాళ్ళని పిలిచి ఎంక్వైరీలో భాగంగా కాల్ రికార్డ్ చూపెట్టి ఈ నెంబర్ వీళ్ళదా ఈ నెంబర్ వీళ్ళదా అని చెప్పని అడుగుతున్నారో ఆ డేటా ఏమైనా పబ్లిక్ డొమైన్ లో ఉందా ఇంతవరకు? What is the guarantee that the SIT is not using manipulative records? వాళ్ళు జియో నిండా ఆ రికార్డు ఇవాళ నాలుగు అంటే ఒకటి. ఇంకో ప్రశ్న, రిటైర్డ్ అధికారుల గురించి మాట్లాడుతున్నారు. ఇది ఒక సీరియస్ అంశం అండి. నేషనల్ లెవెల్లో కూడా, ఆర్మీలో కూడా రిటైర్డ్ అయినటువంటి ఆర్మీ ఆఫీసర్లను కూడా ఆర్మీ ఇంటెలిజెన్స్ లో పెట్టుకుంటారు బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్. తర్వాత పోలీస్ లో కూడా, వివిధ పోలీస్ విభాగంలో కూడా రిటైర్డ్ అయినటువంటి అధికారులను ఆర్మీ పెట్టుకుంటారు. మన రాజశేఖర అండ్ దట్ వర్కింగ్ యాంటీ నక్సల్ సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పనిచేసిన వాళ్ళు బికాస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ దే హ్యావ్, డేటా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుట్ నెట్వర్క్ ఉన్నందువల్ల పెట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇవి పోలీస్ యొక్క అంతర్గత భద్రతకు సంబంధించిన అవసరం. నేను అడుగుతున్నాను, సీనియర్ కె శ్రీనివాస్ రాజు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్, ఈయన ఐఏఎస్ ఆఫీసర్ గా ఆంధ్రప్రదేశ్ లో రిటైర్డ్ అయి బయటకు వచ్చిండు. ఎందుకు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎందుకు, ఎంజీ గోపాల్ విజిలెన్స్ కమిషనర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రైట్ రైట్ శ్రావణ్ గారు, అర్థమైంది మీ పాయింట్, అర్థమైంది. మీది టెక్నికల్ గా కూడా ఏదో ఇష్యూ ఉన్నట్టుంది కొద్దిగా. రైట్, కంక్లూడ్ చేద్దాం. అది శ్రీనివాస్ గారు విన్నారు కదా, మీరు గతంలో వాళ్ళు రిటైర్డ్ అధికారులను పెట్టుకున్నారు, మీరు కూడా పెట్టుకున్నారు, అందులో తప్పే ఉంది అనేది ఒక పాయింట్. రెండోది, ఫోన్ ట్యాపింగ్ లో ఎలాంటి తప్పు జరగలేదు అనేది ఒక వాదన. శ్రావణ్ గారు, ఆ ప్రభుత్వం రిటైర్డ్ అధికారుల సంఖ్య ఎంత ఉందో తీద్దాం, ఈ ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ళ అధికారులు చూద్దాం, అదొక డిబేట్. అన్న మళ్ళీ చెప్పి 30 సెకండ్స్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మన్మోహన్ సింగ్ గారు అన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ మాకు చేయడానికి వెసులుబాటు ఉందన్న మాట చెప్తున్నాడు. మీకు కూడా చేసినాం చెప్పండి, డంకా బజాని చెప్పినట్టే వారి మాటలు మేము చేసినాం అనే మాట చెప్పుకుంటూ వీళ్ళకి ఎవరు చెప్పిండ్రు,
వీళ్ళకి ఎట్లా తెలిసిందంటు మేము అదే అడుగుతున్నాం కదా. ఇప్పుడు కవిత గారు ఎవరన్నా బయటకు వచ్చి చెప్పినట్టే కవిత వచ్చి మా భర్త టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన కవితనే, మా రేవంత్ రెడ్డి గారు పీస్ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి అనే మా టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, మా మాటలు వింటున్నారు, మా వ్యూహాలన్నీ తెలుసుకుంటున్నారు అని చెప్పని ఎట్లా తెలుస్తుంది మీకంటే? మనం ఒకరికొకరు మాట్లాడింది మూడో మనిషి తెలిసిందంటే ట్యాపింగ్ అయినట్టే కదా. ఆ రోజు జరిగినటువంటి దానిలో ఒకరు రాజకీయ మాతో కలిసి ప్రయాణం చేస్తారని చెప్పని నువ్వు మూడో చెవితో నువ్వు విని వాటిని కట్టడి చేసే సందర్భాలు, వ్యాపార వర్గాలకు వాళ్ళు చేసుకుని విని కట్టడి చేసే సందర్భం జడ్జీలది. అది మీరు ఎట్లా తెలిసింది అంటే కాదు, ఇక్కడ వాళ్ళు చేసింది 100% నిజమని తేలింది కాబట్టి మేము అది అడుగుతున్నాం. నేను కళ్యాణ్ మిమ్మల్ని అడుగుతున్నా, మేము అడిగే ప్రశ్నలు వారు అడుగుతున్నారు, వీళ్ళకి ఎట్లా తెలిసిందని అదే అడుగుతున్నారు. ఎట్లా చేశారని చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణ్ గారు. మొత్తానికి ఎవరి అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి, అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనే దానిపైనే ఎవరి సందేహాలు వాళ్ళకు ఉన్నాయి. ఇది మొత్తం సిట్ తేల్చబోతుందా, నిగ్గు తేలుస్తుందా, ఎప్పట్లోగా తెలిసబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 2 ఏళ్ళు పూర్తయింది. ఫోన్ ట్యాపింగ్లో చివరి వ్యక్తిగా కేసీఆర్ని చూడాలి. ఎందుకంటే అల్టిమేట్ ఆయనే బాస్ అప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వరకు సిట్ వచ్చింది. కాబట్టి ఇక ఛార్జ్షీట్ దాఖలు చేయడమే, అందులో ఏం చెప్తారో అది న్యాయస్థానంలో నిలబడుతుందా లేదా, ఏం జరగబోతుందా అనేది మనం వేచిద్దాం.